So let's start. My chapter అంతా కంప్లీట్ అయిన తర్వాత వీ కెన్ సాల్వ్ దట్ క్వశ్చన్ బ్యాంక్ అండ్ ఆల్సో ఎంసీక్యూస్. ఎందుకు అంటే ఈ చాప్టర్లో మోస్ట్ ఆఫ్ ది కంటెంట్ ఈస్ ఫ్రమ్ సిఏ ఇంటర్ ఆర్ సిఎంఏ ఇంటర్. అండ్ వాట్ వాజ్ ద లాస్ట్ పార్ట్ ఐ హ్యావ్ గివెన్ ఈస్ అ 115 బిఏబి బిఏసి బిఏడి బిఏఈ ఏవైతే ఉన్నాయి ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రెజ్యూమే. దట్ వన్ బిలాంగ్స్ టు ఫైనల్. ఓకే, అలా అని చెప్పేసి వాట్ ఎవర్ ది పార్ట్ బిలాంగ్స్ టు సిఏ ఇంటర్ ఆర్ సిఎంఏ ఇంటర్ అది నేను చదవను సార్, అది నేను చదవను స్కిప్ చేస్తానంటే ఇట్స్ అ వెరీ మిస్టేక్ అమ్మా. ఎందుకు అంటే ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ యూ నో ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ట్యాక్స్, అది నాకు తెలుసు, నీకు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయడం వచ్చు. బట్ బట్ అది మర్చిపోయి ఉంటావు. సో అట్లీస్ట్ సర్చార్జ్ చేంజ్ అయింది కదా, అమెండ్మెంట్ వచ్చింది సర్చార్జ్. అట్లీస్ట్ సర్చార్జ్, మార్జినల్ రిలీఫ్ ఆర్ ట్యాక్స్ రేట్ ఫర్ ది ఇండివిజువల్, హెచ్యుఎఫ్, ఏఓపిబిఓఐ ఇలాంటివన్నీ ఒకసారి రివైజ్ అయినట్టు ఉంటుంది. డెఫినేషన్స్ కూడా రివైజ్ అయినట్టు ఉంటుంది. ఓకేనా, అందుకని మనం రివైజ్ చేస్తాం. సో లాస్ట్ క్లాస్లో మన ఇండియా అంటే డెఫినేషన్ చూసాం అండ్ ఛార్జింగ్ సెక్షన్ అనేది చెప్పుకున్నాం. వాట్ ఈస్ దిస్ ఛార్జింగ్ సెక్షన్? ఛార్జింగ్ సెక్షన్ అంటే ఏంటి సార్ అంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవ్వచ్చు, ఒక రిసిప్షన్ లాంటిది, రిసిప్షనిస్ట్ లాంటిది ఛార్జింగ్ సెక్షన్. అంటే ఈ యాక్ట్ అప్లై అవ్వాలంటే ఈ కండిషన్స్ ఉంటేనే అప్లై చేయాలంటే ఈ యాక్ట్. ఏంటి ఆ కండిషన్స్? ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేయాలంటే ఏ ఉండాలి? ఇన్కమ్ ఉండాలి. అండ్ ఇంకా పర్సన్ డెఫినేషన్లో ఫాలో అవ్వాలి. పర్సన్ డెఫినేషన్ అంటే ఎవరెవరు వస్తారు? ఇండివిజువల్, హెచ్ఏఎఫ్, ఏఓపిబివై, ఫార్మ్, కంపెనీ, లోకల్ అథారిటీ, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్. దెన్ యూ షుడ్ బి ఎర్నింగ్ ఇన్కమ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్. ఇన్కమ్ ఎప్పుడుదై ఉండాలి? ప్రీవియస్ ఇయర్ అయి ఉండాలి. సో వాట్ ఈస్ అవర్ ప్రీవియస్ ఇయర్? 2023-24. And we should apply the rates calculate or applicable to the assessment year. So what is our assessment year? 2024-25. And what is our Finance Act? Finance Act 23. ఇలా ఒక బేసిక్ థింగ్ అనేది నేర్చుకుందాం. టోటల్ ఇన్కమ్ అనేది చెప్పుకుందాం. జనరల్ రూల్స్, ఈవెన్ దో ఇల్లీగల్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో ట్యాక్సబుల్. ఇన్కమ్ అనేది రెగ్యులర్ ఉండొచ్చు, ఇర్రెగ్యులర్ ఉండొచ్చు. ఇన్కమ్ అనేది సో ఎవరు రిసీవ్ చేస్తున్నారో ఇర్రిలవెంట్. ఇలాంటివన్నీ నేర్చుకున్నాం. ప్రీవియస్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ నేర్చుకున్నాం. ఎస్ఎస్సి అంటే ఏంటి సార్? సో ద డిపార్ట్మెంట్ విల్ కాల్ ఎవ్రీబడి యాజ్ ఏ ఎస్ఎస్సి. సో మేబీ హీ హ్యాస్ ఎ నేమ్, బట్ ఎవ్రీబడిని ఎలా పిలుస్తారు? ఎస్ఎస్సి అని పిలుస్తారు. దెన్ దేర్ ఆఫ్టర్ వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ ద గ్రాస్ టోటల్ ఇన్కమ్. So we have classified the income, tremendous source of incomes into 5 heads. India 5 heads, sir. First one is a salary head. Second one is the income from house property. And third one is the PGBP, profit or gains from business or profession. And fourth one is a capital gains. Fifth one is a income from other sources. If you add all the 5 heads, you will get the gross total income. ఏమొస్తుందమ్మా మనకి? గ్రాస్ టోటల్ ఇన్కమ్. సో సార్ ఈ గ్రాస్ టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి హెడ్ వైజ్ ఉంటాయి ఎగ్జంప్షన్స్. ఎగ్జంప్షన్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ దిస్ ఎగ్జంప్షన్? ఎగ్జంప్షన్ అంటే ఏంటి సార్? వాట్ ఈస్ దిస్ ఎగ్జంప్షన్? ఎగ్జంప్షన్ అంటే ఏంటి సార్ అంటే డోంట్ కలెక్ట్ ట్యాక్స్ ఆన్ దట్ ఐటమ్. ఇఫ్ ఇట్ కవర్స్ అండర్ ఎగ్జంప్షన్ యూ షుడ్ నాట్ కలెక్ట్ ట్యాక్స్ ఆన్ దట్ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్, agriculture income is exempted from tax. So agriculture income is exempted from tax if that agriculture land is situated in India and subjected to conditions. అంటే సెక్షన్ 10లో ఒక లిస్ట్ చెప్పాను నేను, లిస్ట్ ఆఫ్ ఇన్కమ్స్ చెప్పాను. సో ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ దే హ్యావ్ గివెన్ అ సెక్షన్ 10. సో పర్టికులర్లీ మెన్షన్ దట్ సెక్షన్ 10. ఇన్ దట్ సెక్షన్ 10 సో దే హ్యావ్ గివెన్ ద లిస్ట్ ఆఫ్ ఇన్కమ్స్. ద లిస్ట్ ఆఫ్ ఇన్కమ్స్ అంటే ఏముంటాయమ్మా? అగ్రికల్చర్ ఇన్కమ్, ఎల్ఐసి, ప్రావిడెంట్ ఫండ్, లేకపోతే మన హౌస్ రెంట్ అలవెన్స్ సంబంధించిన ఎగ్జామ్షన్స్. అలా ఓవరాల్ ఇన్కమ్ మొత్తం ఎగ్జామ్టెడ్ అనొచ్చు. హెడ్ వైజ్ కూడా ఎగ్జామ్షన్స్ ఇవ్వచ్చు. అంటే ఎగ్జామ్షన్స్ అనేది హెడ్ వైజ్ ఇస్తున్నారు. ఆర్ ఓవరాల్గా ఒక ఇన్కమ్, అగ్రికల్చర్ ఇన్కమ్ ఇస్ టోటల్లీ ఎగ్జామ్టెడ్. సాలరీస్లో హెచ్ఆర్ఏ వస్తే కొంత ఎగ్జామ్టెడ్, అంటే అలా హెడ్ వైజ్. అదే హౌస్ ప్రాపర్టీలో ఇంట్రెస్ట్ పే చేస్తే హౌసింగ్ లోన్కి సంబంధించి అక్కడ నేను డిడక్షన్ ఇస్తాను. సో అలా ఎగ్జామ్షన్స్, డిడక్షన్స్ ఉంటాయి. సో ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ అన్ని సెక్షన్ 10లో చెప్తాడు. సో ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ అనేవి ఎలా పార్ట్లీ ఎగ్జామ్ట్ అనేది హెడ్ వైజ్ ఉంటాయి. ఆ టోటల్గా ఒక లిస్ట్ అనేది చెప్తారు. ఆ లిస్ట్ అనేది ఏ సెక్షన్లో పెడతారు సార్ అంటే సెక్షన్ 10. సెక్షన్ 10లో ఏవైతే ఇన్కమ్స్ చెప్పామో అవన్నీ ఎగ్జామ్టెడ్.
So every income is chargeable to tax unless specifically mentioned in section 10. Provide the list of exempted incomes. ఏ సెక్షన్లో ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ గురించి చెప్పారు సార్? ఏ సెక్షన్లో చెప్పారు సార్ అంటే సెక్షన్ 10. సెక్షన్ 10లో ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ గురించి చెప్పారు. సెక్షన్ 10. సార్ సెక్షన్ 10లో ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ గురించి చెప్పారు కాబట్టి ఆ సెక్షన్ 10లో మెన్షన్ చేసిన ఏవైతే ఇన్కమ్స్ ఉంటాయో వాటి మీద ట్యాక్స్ అనేది ఉండదు. ఎప్పుడు చెప్తారు సార్ మీరు ఆ సెక్షన్ 10 అంటే? మనకి సపరేట్ చాప్టర్ ఉందమ్మా, నేను హెడ్ వైజ్ చెప్పుకుంటూ వెళ్తాను. ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ అనేది నేను హెడ్ వైజ్ చెప్పుకుంటూ వెళ్తాను. సో అఫ్కోర్స్ మనకి ఫైనల్ సిలబస్లో సాలరీ హెడ్ లేదు, హౌస్ ప్రాపర్టీ హెడ్ లేదు, మరి అవి సపరేట్గా చెప్తాను. మన సిలబస్లో 3 హెడ్సే ఉన్నాయి. ఏంటి ఆ 3 హెడ్స్? క్యాపిటల్ గెయిన్, పీజీబీపీ, అదర్ సోర్సెస్. సాలరీ హెడ్, హౌస్ ప్రాపర్టీ హెడ్ మన సిలబస్లో లేదు, నేను కూడా చెప్పను, జస్ట్ ఒకసారి రివైజ్ చేస్తాను అంతే. బట్ ఆ హెడ్కి సంబంధించిన ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ మాత్రం చెప్తాను. ఓకేనా? అది సార్ డిడక్షన్. వాట్ ఈస్ ద డిడక్షన్? సార్ ఎగ్జామ్షన్కి డిడక్షన్స్కి డిఫరెన్స్ ఏంటి అని చూసే ముందు డిడక్షన్ గురించి కూడా చూద్దాం. ఈ డిడక్షన్స్ అనేది హెడ్ వైజ్ ఉంటాయి అండ్ ఆల్సో గ్రాస్ టోటల్ ఇన్కమ్స్లోంచి కూడా ఉంటాయి. డిడక్షన్స్కి హెడ్ వైజ్ ఉన్నవి మనం హెడ్ వైజ్ చూస్తాం. ఓవరాల్గా గ్రాస్ టోటల్ ఇన్కమ్లోంచి కొన్ని డిడక్షన్స్ ఇస్తారు. అవి 80C నుంచి 80 వరకు, అంటే సెక్షన్ 80లో చెప్తారమ్మా. ఎగ్జామ్షన్స్ ఎలా అయితే సెక్షన్ 10లో చెప్తాడో, సేమ్ అలాగే డిడక్షన్స్కి ఒక సెక్షన్ రిస్ట్రిక్ట్ చేశారు, అదే సెక్షన్ 80. సేమ్ అలాగే డిడక్షన్స్కి ఒక సెక్షన్ రిస్ట్రిక్ట్ చేశారు, అదే సెక్షన్ 80. సార్ గ్రాస్ టోటల్ ఇన్కమ్లోంచి నువ్వు సెక్షన్ 80లో చెప్పిన లిస్ట్లో కవర్ అయితే, అంటే సెక్షన్ 80లో ఇన్కమ్ ఏంటో చెప్తాడు, ఆ ఇన్కమ్ని ఈ కండిషన్స్ చెప్తాడు. అంటే సెక్షన్ 80లో చెప్పినవన్నీ కండిషన్స్ అండి. ఆ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే అది డిడక్షన్ ఇస్తానంటే. ఎగ్జామ్షన్ ఏంటి? ఆ లిస్ట్లో కవర్ అయితే చాలా ఎగ్జామ్టెడ్, సెక్షన్ 10లో కవర్ అయితే చాలా ఎగ్జామ్టెడ్. డిడక్షన్స్ 80Cలో చెప్పినవి కండిషన్స్, ఆ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే డిడక్షన్ ఇస్తాను గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి. అది ఆల్రెడీ గ్రాస్ టోటల్ ఇన్కమ్లో ఉంటుంది సార్. ఎగ్జామ్షన్ అనేది గ్రాస్ టోటల్ ఇన్కమ్లో ఉండదు అసలు. గ్రాస్ టోటల్ ఇన్కమ్లోకే తీసుకోను, అసలు ట్యాక్సే వేయను సార్. గ్రాస్ టోటల్ ఇన్కమ్లో ఆల్రెడీ ఉంటుంది, అది ట్యాక్సబుల్లే. ఆ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఏదైతే గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఉందో అది ట్యాక్సబుల్, దాని మీద ట్యాక్స్ వేయాలి. కానీ నేను 80C నుంచి 80U వరకు కొన్ని కండిషన్స్ చెప్పాను, డిడక్షన్స్ కండిషన్స్. అవి సాటిస్ఫై చేస్తే దాని మీద ట్యాక్స్ వేయను, అది తీసేయి, అంటే డిడక్షన్. డిడక్ట్ చేసి రిమైనింగ్ దాని మీద ట్యాక్స్ వేయి, అందుకనే పేరు డిడక్షన్స్ అని. చాప్టర్ 6 డిడక్షన్స్ అని కూడా అంటారు సార్. ఓకే, కొన్ని కండిషన్స్ ఫిల్ఫిల్ చేస్తే గ్రాస్ టోటల్ ఇన్కమ్లోంచి అది తీసేసి రిమైనింగ్ దాని మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి సార్. ఎగ్జామ్షన్స్ అంటే 100% ఎగ్జామ్షన్స్ ఉంటాయి, సెక్షన్ 10లో చెప్తాను. డిడక్షన్స్ అనేది పార్షియల్లీ డిడక్షన్ ఉంటుంది, కండిషన్స్ సాటిస్ఫై చేస్తేనే నేను డిడక్షన్ ఇస్తాను. ఏ సెక్షన్లో చెప్పారు? సెక్షన్ 80లో చెప్పారు. ఇన్కమ్ ఈజ్ ఎగ్జామ్టెడ్, ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ ఫర్ ట్యాక్స్ పర్పస్. ఒక్కసారి సెక్షన్ 10లో నువ్వు కవర్ అయ్యావంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్లో కూడా రావు, అసలు తీసుకోను ఎక్కడ నేను సార్. బట్ డిడక్షన్ అలా కాదు, గ్రాస్ టోటల్ ఇన్కమ్లో ఉంటుంది. హెడ్ వైజ్ డిడక్షన్ ఇస్తాను, అంటే ఫస్ట్ ఇన్కమ్ కింద చూపించి తర్వాత డిడక్షన్ ఇస్తాను, కండిషన్స్ సాటిస్ఫై చేస్తే. ఒకవేళ చేయకపోతే అది డిడక్షన్ ఇవ్వను, అంటే ట్యాక్స్ కట్టాల్సి. సో డిడక్షన్ అంటే రెడ్యూస్ చేయడం. సో అసలు ఎగ్జామ్స్ అంటే అసలు తీసుకోను నేను, అది ఇన్కమ్ కిందే తీసుకోను. డిడక్షన్ అనేది హెడ్ వైజ్ ఉంటుంది అండ్ ఓవరాల్గా గ్రాస్ టోటల్ ఇన్కమ్లో కూడా ఉంది. Then next definition, what is total income? So next definition, what is total income? So total income is the income after reducing the deductions. వాటినే చాప్టర్ 6 డిడక్షన్స్ అంటారు, అంటే 80C to 80U డిడక్షన్స్. ఎగ్జాంపుల్ ఏంటమ్మా? గ్రాస్ టోటల్ ఇన్కమ్లోంచి డిడక్షన్స్ తీస్తే నీకేమొస్తుందమ్మా? టోటల్ ఇన్కమ్. దీన్ని టాక్సబుల్ ఇన్కమ్ అని కూడా అంటారు. ఎందుకు సార్? వై ఇట్ ఈస్ కాల్డ్ టాక్సబుల్ ఇన్కమ్? సో బికాస్ on this amount we calculate tax, so it is also known as taxable income. So on this total income, after deductions on this total income, we calculate tax on this amount. That's why total income is also known as taxable income. Total income ki other name entamma? Taxable income. So how will you get the total income or taxable income? Gross total income minus deductions. Gross total income minus deductions.
సరే ఈ డిడక్షన్స్ చెప్తాం మనం. ఈ గ్రాస్ టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తాం. హౌ విల్ యూ గెట్ ద గ్రాస్ టోటల్ ఇన్కమ్? హౌ విల్ యూ గెట్ ద గ్రాస్ టోటల్ ఇన్కమ్? యాడింగ్ ద 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్స్: salaries, house property, ఈజీబీపీ, క్యాపిటల్ గెయిన్, అదర్ సోర్సెస్. ఇవన్నీ యాడ్ చేస్తే నీకు గ్రాస్ టోటల్ ఇన్కమ్ వస్తుంది. దానిలోంచి డిడక్షన్స్ తీసేస్తే టోటల్ ఇన్కమ్ ఆర్ టాక్సబుల్ ఇన్కమ్ వస్తుంది. ఓకేనా? సో దెన్ వాట్ ఈస్ రిలీఫ్? మా డెఫినేషన్స్ చెప్తున్నాం, జాగ్రత్తగా వినాలి. డెఫినేషన్స్ ఏ సెక్షన్లో సార్? సెక్షన్ 2లో కవర్ అవుతుంది. సబ్ సెక్షన్ అవసరం లేదు, జస్ట్ సెక్షన్ 2 గుర్తుపెట్టుకోండి. రిలీఫ్ ఈజ్ రెడ్యూస్డ్ ఫ్రమ్ ట్యాక్స్ లయబిలిటీ ఆన్ ఫుల్ఫిల్లింగ్ సర్టైన్ కండిషన్స్. ఎగ్జాంపుల్ సెక్షన్ 86, సెక్షన్ 89 ఎక్సెట్రా. అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్. సార్ నువ్వు ఆల్రెడీ వేరే కంట్రీలో ట్యాక్స్ కట్టావు. సో ఈ కంట్రీ ఇండియాకి ఆ యుఎస్కి డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అని ఉంది. మనకు ఓ చాప్టర్ ఉందమ్మా, మన సిలబస్లో ఉంది, చెప్పుకుంటాం అది. సార్ ఏంటి ఆ అగ్రిమెంట్ అంటే, సార్ ఒకవేళ ఆ కంట్రీలో ట్యాక్స్ కడితే నేను ఆ అమౌంట్ని రిలీఫ్ ఇస్తాను, రెడ్యూస్ చేసి రిమైనింగ్ ట్యాక్సే కలెక్ట్ చేస్తాను, మళ్ళీ ఆ ట్యాక్స్ కట్టిన దాని మీద మళ్ళీ డబుల్ ట్యాక్స్ వేయను. ఒకవేళ అక్కడ కట్టిన ట్యాక్స్ కంటే నా ట్యాక్స్ తక్కువ వస్తే అసలు వదిలేస్తాను. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ట్యాక్స్ కట్టాడు ఆ ఇన్కమ్ మీద. నేను ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తే 200 రూపీస్ వచ్చింది. ఆల్రెడీ 100 కట్టారు, 200లోంచి 100 తీసేసి రిమైనింగ్ 100 నేను తీసుకుంటాను. ఆ 100 ఏంటి? రిలీఫ్. ఎందుకు రిలీఫ్ ఇచ్చావు? ఆల్రెడీ అదర్ కంట్రీలో ట్యాక్స్ కట్టారు, ఆ కంట్రీకి నాకు అగ్రిమెంట్ ఉంది. అలా డిఫరెంట్ రిలీఫ్స్ ఉంటాయి. రిలీఫ్ ఈజ్ రిడక్షన్ ఫ్రమ్ ది ట్యాక్స్ లయబిలిటీ ఆన్ ఫుల్ఫిల్లింగ్ సర్టైన్ కండిషన్. ఇది సార్ జాగ్రత్తగా విను. డిడక్షన్ అనేది గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి రెడ్యూస్ చేస్తావు. మా డిఫరెన్స్ చెప్తున్నా, జాగ్రత్తగా విను. డిడక్షన్ అనేది కూడా రెడ్యూస్ చేస్తావు గ్రాస్ టోటల్ ఇన్కమ్. మరి రిలీఫ్ అనేది ట్యాక్స్ లయబిలిటీ నుంచి రెడ్యూస్ చేస్తావు. రిలీఫ్ అనేది ట్యాక్స్ లయబిలిటీ నుంచి రెడ్యూస్ చేస్తావు. డిడక్షన్ అనేది గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి రెడ్యూస్ చేస్తావు. గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి రెడ్యూస్ చేస్తావు. అర్థమైందా డిఫరెన్స్? సో డిడక్షన్ అనేది గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి రెడ్యూస్ చేస్తావు. రిలీఫ్ అనేది ట్యాక్స్ లయబిలిటీ నుంచి రెడ్యూస్ చేస్తావు. హౌ విల్ యూ గెట్ ద ట్యాక్స్ లయబిలిటీ? టోటల్ ఇన్కమ్ ఆర్ టాక్సబుల్ ఇన్కమ్ మీద నువ్వు రేట్స్ అప్లై చేసి క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది ట్యాక్స్ లయబిలిటీ. దాంట్లోంచి రిలీఫ్ అడ్జస్ట్ చేసి రిమైనింగ్ గవర్నమెంట్కి పే చేస్తావు. ఓకేనా? ట్యాక్స్ ఎలా కంప్యూట్ చేస్తారు సార్? నువ్వు ఫస్ట్ ట్యాక్స్ కంప్యూట్ చేయాలంటే ట్యాక్స్ లయబిలిటీ కంప్యూట్ చేయాలి. యూ షుడ్ కంప్యూట్ ద ట్యాక్స్ లయబిలిటీ. ట్యాక్స్ లయబిలిటీ కంప్యూట్ చేయాలి. ట్యాక్స్ లయబిలిటీ తర్వాత ట్యాక్స్ కంప్యూట్ చేయాలి. తర్వాత వాటికి ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే రిలీఫ్ లాంటివి కానీ, టీడీఎస్ లాంటివి, అడ్వాన్స్ ట్యాక్స్ లాంటివి, అవి అడ్జస్ట్ చేసి రిమైనింగ్ ట్యాక్స్ గవర్నమెంట్కి పే చేయాలి. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ట్యాక్స్ కంప్యూటింగ్. First, you need to calculate the total income. Thereafter, calculate tax liability by applying the slab rates or tax rates. After that, adjustments to the tax liability, and we get the net tax liability, which is payable to the government. ఇది డెఫినేషన్స్ అమ్మా తెలిసినవే, అందుకని ఫాస్ట్గా చూస్తాం. పవర్ టు లెవీ టాక్సెస్ ఇవన్నీ చెప్పుకున్నాం. సో ఆర్టికల్ 246 వీ హ్యావ్ చెప్పుకున్నాం కదా. 246లో యూనియన్ లిస్ట్ అంటే ఏంటమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి వేటి మీద ట్యాక్స్ కలెక్ట్ చేసే పవర్ ఉంది అని యూనియన్ లిస్ట్లో రాసుకున్నారు. అది ఎక్కడ చెప్పారు? కాన్స్టిట్యూషన్. ఏ ఆర్టికల్ నెంబర్? ఆర్టికల్ 246 చెప్పుకున్నాం కదా. ఫస్ట్లో 265 నో ట్యాక్స్ కెన్ బి కలెక్టెడ్ వితౌట్ ది ఆర్డరెన్స్ ఆఫ్ లా. 245 పార్లమెంట్ హ్యాస్ ఎ పవర్ టు ప్రిపేర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ లా, ఇన్కమ్ ట్యాక్స్ లా. అండ్ 246 స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ డివైడెడ్ ది పవర్స్. ఎలా? యూనియన్ లిస్ట్ ఈజ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ లిస్ట్ ఈజ్ ఈ లిస్ట్లో చెప్పినవన్నీ స్టేట్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది. కాంకరెంట్ లిస్ట్ అంటే బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది. ఓకేనా? 246A అని వచ్చింది జిఎస్టీకి. ఎందుకు 246లో చెప్పిన కాంకరెంట్ లిస్ట్లో జిఎస్టీ చెప్పలేదు అంటే, సో ఎందుకు చెప్పలేదు సార్ అంటే వెరీ సింపుల్. ఇక్కడ 246లో డిఫాల్ట్ రూల్ ఏంటి సార్ అంటే, ఒకవేళ డిస్ప్యూట్ వస్తే సెంట్రల్ గవర్నమెంట్ ప్రివైల్ అవుతుంది. అందుకని జిఎస్టీ స్టేట్స్ ఒప్పుకోలేదు 246లో రాయటానికి. అందుకని 246A వచ్చింది. అది జిఎస్టీ దగ్గర చూద్దాం. అండ్ వీ హ్యావ్ ఆల్సో కవర్డ్ దిస్ వన్. వాట్ ఈస్ లా, వాట్ యాక్ట్, డిఫరెన్స్ బిట్వీన్ లా అండ్ యాక్ట్, అండ్ వాట్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్ లా. ఇన్కమ్ ట్యాక్స్ లాలో ఏమేమి వస్తాయి? యాక్ట్ వస్తుంది, రూల్స్ వస్తాయి.
ఫినాన్స్ యాక్ట్ వస్తుంది, సర్క్యులర్స్. అంటే నువ్వు ఒక ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇవన్నీ ఫాలో అవుతూ క్యాలిక్యులేట్ చేయాలి, అండ్ ఇవన్నీ ఫాలో అవుతూ మనం కంప్యూట్ చేయాలి అండ్ పే చేయాలి గవర్నమెంట్కి. ఏవేవి ఫాలో అవ్వాలి సార్? ఇవన్నీ. వీటన్నిటికీ ఏం పేరు పెట్టాడు సార్? ఇన్కమ్ ట్యాక్స్ లా. ఇన్కమ్ ట్యాక్స్ లాలో ఏమేమి ఉంటాయి సార్? ఫస్ట్ వన్ ఈజ్ అ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, ఫినాన్స్ యాక్ట్ 2023, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 1962, సర్క్యులర్స్ అండ్ నోటిఫికేషన్స్ ఫ్రమ్ సిబిడిటి. సో అవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయండి. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎగ్జామ్ డేట్కి 6 months ముందు ఏవైతే ఉంటాయో అవే చదువుకుంటాం. సో ఆ లోపల ఉన్నాయి చదువుకోము. లీగల్ డెసిషన్స్ ఆఫ్ కోర్ట్స్, అంటే సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్ కేస్ స్టడీస్ అనేవి చదువుకుంటాం. ఇన్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్, సమ్ టైమ్స్ విల్ యూజ్ ద కస్టమ్స్ అండ్, దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ లా అంటారు. ఓకేనా? So let's start a different topic, the tax rates. Rates of income tax. Rates of income tax. Income tax rates amma very important. చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకో, చాలా ఇంపార్టెంట్. నార్మల్ రేట్స్ ఉంటాయి, స్పెషల్ రేట్స్ ఉంటాయి. నార్మల్ రేట్స్, స్పెషల్ రేట్స్. సార్ ఎప్పుడైనా సరే నార్మల్ రేట్స్ అంటే ఏంటి సార్ అంటే ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయండి ఇయర్. స్పెషల్ రేట్స్ అనేది స్పెషల్ ఇన్కమ్స్ మీద వేస్తారు. స్పెషల్ ఇన్కమ్స్ అంటే ఏమేమి ఉంటాయని తర్వాత వస్తుంది. క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, క్యాజువల్ ఇన్కమ్ లైక్ లాటరీస్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఇలాంటి స్పెషల్ ఇన్కమ్స్ మీద స్పెషల్ రేట్స్, స్పెషల్ ట్యాక్స్ రేట్స్ ఉంటాయి. నార్మల్ ఇన్కమ్ మీద నార్మల్ ట్యాక్స్ రేట్స్ ఉంటాయి. స్పెషల్ ఇన్కమ్స్ అనేవి స్పెసిఫిక్గా కొన్నే ఉంటాయి, వాటి మీద స్పెషల్ రేట్స్ ఉంటాయి. అవి ఫిక్స్డ్ అండి, చేంజ్ అవ్వవు. ఫిక్స్డ్ చేంజ్ అవ్వవు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో చెప్పేస్తాడు అవి స్పెషల్ రేట్స్. ఇంకా అవి చేంజ్ అవ్వవు, జనరల్లీ ఎక్కువ ఉంటాయి రేట్, ట్యాక్స్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. అవి కాకుండా నార్మల్ ఇన్కమ్స్ అంటే ఈ హెడ్స్, హౌస్ ప్రాపర్టీ, ఇవి ఉన్నాయి కదా, నార్మల్ ఇన్కమ్, నార్మల్ టోటల్ ఇన్కమ్, స్పెషల్ ఇన్కమ్ కాకుండా. సో అవి ఏవైతే స్పెషల్ ఇన్కమ్స్ కావో అవన్నీ, మిగతా అన్ని నార్మల్ ఇన్కమ్స్. ఈ నార్మల్ ఇన్కమ్స్ మీద మీకు నార్మల్ ట్యాక్స్ రేట్స్ ఉంటాయి, స్పెసిఫైడ్ బై రిలవెంట్ ఫినాన్స్ యాక్ట్. అంటే అవి ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతాయి కాబట్టి బడ్జెట్లో చెప్తారు. ఎవ్రీ ఇయర్ February 1st బడ్జెట్ వస్తుంది. వన్స్ ద బడ్జెట్ గాట్ అప్రూవ్డ్, ఇట్ బికమ్స్ ద ఫినాన్స్ యాక్ట్. మనకు అప్లై అయ్యే ఫినాన్స్ యాక్ట్ ఏంటి? ఫినాన్స్ యాక్ట్ 23. వన్స్ ఇట్ బికమ్స్ ద ఫినాన్స్ యాక్ట్, దెన్ ఇట్ బికమ్స్ ద పార్ట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఒకటి స్టాటిక్, ఒకటి అంటే ట్యాక్స్ రేట్స్ 2 types ఉంటాయి, నార్మల్ ట్యాక్స్ రేట్స్, స్పెషల్ ట్యాక్స్ రేట్స్. నార్మల్ ట్యాక్స్ రేట్స్ అంటే ఏంటి సార్? ది చేంజ్ ఫర్ ఎవ్రీ ఇయర్. అందుకని ఏం చేస్తాం మనం? సపరేట్ చేసి ఫినాన్స్ యాక్ట్ కింద చెప్పుకొని అది మళ్ళీ మెర్జ్ చేస్తాం. స్పెషల్ రేట్స్ చేంజ్ అవ్వవు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో చెప్పేస్తాం. సార్ ఫస్ట్ నార్మల్ ట్యాక్స్ రేట్స్ చెప్పుకున్నాం. నార్మల్ ట్యాక్స్ రేట్స్ ఫర్ ఇండివిజువల్. సార్ నార్మల్ ట్యాక్స్ రేట్స్ మనం పర్సన్ డెఫినేషన్లో 7 parties ఉన్నారు కదా, ఆ 7 parties వైజ్ చెప్తుంది. ఎవరు ఆ 7 parties? పర్సన్ డెఫినేషన్లో ఎవరెవరు ఉంటారు చెప్పండి? ఇండివిజువల్, హెచ్ఏఎఫ్, పార్ట్నర్షిప్ ఫార్మ్, కంపెనీ, ఏఓపి ఆర్ బిఓఐ, లోకల్ అథారిటీ, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్. ఇలా వీళ్ళందరికీ నార్మల్ ట్యాక్స్ రేట్స్ ఏంటో చెప్పుకున్నాం. స్పెషల్ ట్యాక్స్ రేట్స్ అందరికీ ఒకటే ఉంటాయి. ఆ స్పెషల్ ఇన్కమ్ ఉంటే ఇంకా అది రేట్ అప్లై అవుతుంది, ఫిక్స్డ్, నాట్ చేంజింగ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ది పర్సన్. అది ఏ నేచర్ ఆఫ్ పర్సన్ అయినా సరే అవి సేమ్ ఉంటాయి. నార్మల్ ట్యాక్స్ రేట్స్ మాత్రం చేంజ్ అవుతాయి, నేచర్ ఆఫ్ పర్సన్ని బట్టి చేంజ్ అవుతాయి. ఇండివిజువల్కి ఒక నార్మల్ ట్యాక్స్ రేట్స్ ఉంటే హెచ్ఏఎఫ్కి ఒక ట్యాక్స్ రేట్స్ ఉండొచ్చు, కంపెనీకి ట్యాక్స్ రేట్ చేంజ్ అయిపోతుంది, నార్మల్ ట్యాక్స్ రేట్స్. స్పెషల్ ట్యాక్స్ రేట్స్ అందరికీ ఒకటే ఉంటాయి, చేంజ్ అవ్వవు అవి ఇయర్ టు ఇయర్. ఇప్పుడు మనం ఏవి చెప్పుకుందాం? ఫస్ట్ నార్మల్ ట్యాక్స్ రేట్స్ చెప్పుకుందాం. అది కూడా ఫస్ట్ ఎవరికి చెప్పుకుందాం? ఇండివిజువల్. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం అమ్మా మనం? నార్మల్ ట్యాక్స్ రేట్స్ చెప్పుకుందాం. అవి కూడా ఫస్ట్ ఎవరికి చెప్పుకుందాం సార్ అంటే ఇండివిజువల్. నార్మల్ ట్యాక్స్ రేట్స్ అది ఫస్ట్ ఎవరికి చెప్పుకున్నాం? ఇండివిజువల్. సార్ ఇండివిజువల్కి ట్యాక్స్ రేట్స్, అది కూడా ఏ ట్యాక్స్ రేట్స్ సార్? నార్మల్ ట్యాక్స్ రేట్, స్పెషల్ కాదు, నార్మల్ ట్యాక్స్. బిఫోర్ స్టార్టింగ్ ద ట్యాక్స్ రేట్స్ ఫర్ ఇండివిజువల్, ఫస్ట్ ఇండివిజువల్ ఈజ్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. ఈ నార్మల్ ట్యాక్స్ రేట్స్ చెప్పడానికి ఇండివిజువల్ని 3 typesగా క్లాసిఫై చేసి, అది కూడా ఏ ఇండివిజువల్ని సార్?
రెసిడెంట్ ఇండివిజువల్. నాన్ రెసిడెంట్ అయితే ఒక టైపే ఉంటుంది, నార్మల్ టైప్. సో రెసిడెంట్ ఇండివిజువల్ని 3 టైప్స్గా క్లాసిఫై చేశారు. ఫస్ట్ వన్ ఎవరంటమ్మా, నాన్ సీనియర్. సెకండ్ వన్ ఎవరంటమ్మా, సీనియర్. థర్డ్ వన్ ఎవరంటమ్మా, సూపర్ సీనియర్. ఫస్ట్ వన్ ఎవరమ్మా, నాన్ సీనియర్ అంటే ఏజ్ అప్ టు 60 years. ఏజ్ అప్ టు 60 years అంటే మనం ఇలా చేసుకోవచ్చు, 59 చేసుకోవచ్చు. 60 రాగానే సీనియర్ అయిపోతుంది. ఏజ్ అప్ టు 59 years. 59 years వరకు అతను నాన్ సీనియర్ అంటారు. అతనికి ఒక టైప్ ఆఫ్ ట్యాక్స్ రేట్స్ అప్లై అవుతుంది. ఏజ్ అప్ టు 59 years నాన్ సీనియర్. సీనియర్ అంటే ఎవరమ్మా, ఓన్లీ రెసిడెంటే సీనియర్ అవుతారు. అంటే నాన్ రెసిడెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్తో సంబంధం లేకుండా. సో అమ్మ రెసిడెంట్ అయితే మాత్రం 59 years వరకు సీనియర్ సిటిజన్, నాన్ సీనియర్ అవుతారు. నాన్ రెసిడెంట్ అయితే ఏజ్ ఎంతైనా సరే నాన్ సీనియర్ కిందే ఉండిపోతాడు అతను. ఈవెన్ 65 అయినా సరే నాన్ సీనియర్ అతను. ఓన్లీ రెసిడెంట్కే ఈ సీనియర్ సూపర్ సీనియర్ అనేది ఎవరికి మాత్రమే అమ్మా, ఇది రెసిడెంట్ ఇండివిజువల్కి మాత్రమే. రెసిడెంట్ అంటే ఎవరు, మీకు ఇంటర్ నాలెడ్జ్ అప్లై అవ్వాలి. సెక్షన్ 6 సబ్సెక్షన్ 1లో చెప్పిన 2 కండిషన్స్లో ఏదో అయినా ఒక కండిషన్ సాటిస్ఫై చేస్తే రెసిడెంట్. సార్ సీనియర్ సిటిజన్ రెసిడెంట్ అవ్వాలి, కంపల్సరీ ఏమవ్వాలమ్మా, సీనియర్ అవ్వాలంటే ఈ కేటగిరీలోకి రావాలంటే అతను రెసిడెంట్ అవ్వాలి. రెసిడెంట్ అవ్వాలి అంటే సెక్షన్ 6 సబ్సెక్షన్ 1లో చెప్పిన 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. గుర్తున్నాయా? ఏంటా 2 కండిషన్స్ చెప్పాలి అందరూ. సార్ ఫస్ట్ కండిషన్ 183 days ఆర్ మోర్ ఉండాలి. నెక్స్ట్ కండిషన్ 60 days ఆర్ మోర్ ఆర్ 365 days ఆర్ మోర్ ఇన్ రిలవెంట్ 4 ప్రిసీడింగ్ ప్రీవియస్. ఇది ఇంటర్ సిలబస్ ఫైనల్గా తర్వాత రివైజ్ చేస్తా కావాలంటే వన్ ఫైన్ సండే. ఓకే, రెసిడెంట్ అవ్వాలి. ఏజ్ కూడా ఎంత ఉండాలి, 60 years ఆర్ అబోవ్, కానీ అప్ టు 80 years. 60 years ఆర్ అబోవ్ అప్ టు 80 years. 80 years రాగానే ఏమైపోతాడు అతను, సీనియర్ సిటిజన్ అయిపోతాడు, సూపర్ సీనియర్ సిటిజన్. 80 years ఆర్ అబోవ్ రాగానే సూపర్ సీనియర్ సిటిజన్ అయిపోతారు. అంటే ఇక్కడ 60 నుంచి 79 వరకు సో సీనియర్ అవుతారు. రెసిడెంట్ అవ్వాలి, ఏజ్ 60 నుండి 79 వరకు ఉంటే అతను సీనియర్. సూపర్ సీనియర్ అని ఎవరిని అంటారు సార్, 80 years ఆర్ అబోవ్. రెసిడెంట్ అయ్యి 80 years ఆర్ అబోవ్ అంటే సూపర్ సీనియర్. సార్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 అందరూ పార్టిసిపేట్ చేసి చెప్పాలమ్మా. క్వశ్చన్ నెంబర్ 1 ఏంటి సార్? క్వశ్చన్ నెంబర్ 1 వెరీ సింపుల్ క్వశ్చన్ అడుగుతాను నేను. క్వశ్చన్ నెంబర్ 1 DTA ఇది కాదు మన ఫోల్డర్, CACMA DT కాదు ఫోల్డర్ ఏంటి, CACMA మన బుక్ పేరు CACMA ఫైనల్ డి. ఇది బేసిక్స్, వెరీ సింపుల్. ఇప్పుడు ఏం చెప్పుకుంటాం మనం అంటే నార్మల్ నాన్ సీనియర్ అంటే ఏంటమ్మా, అతను ఏజ్ 59 years వరకు. సీనియర్ అంటే ఇతని ఏజ్ ఏంటమ్మా, 60 నుంచి 79 వరకు. సూపర్ సీనియర్ 80 above. సో మై క్వశ్చన్, ఈ ఏజ్ అనేది ప్రీవియస్ ఇయర్లో ఏజ్ చూడాలా, అసెస్మెంట్ ఇయర్లో ఏజ్ చూడాలా? అందరు చెప్పాలి. ఏ ఇయర్లో ఏజ్ చూడాలి? మా ప్రీవియస్ ఇయర్లో ఏజ్, అసెస్మెంట్ ఇయర్లో ఏజ్ ఒకటే ఉండదు కదా. ప్రీవియస్ ఇయర్లో ఒక ఏజ్ ఉంటుంది, అసెస్మెంట్ ఇయర్లో ఏజ్ ఉంటుంది. సార్ దీన్ని బట్టి ట్యాక్స్ రేట్స్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఈ ఏజ్ అనేది ప్రీవియస్ ఇయర్లో ఏజ్ చూడాలా, అసెస్మెంట్ ఇయర్లో ఏజ్ చూడాలా? ట్యాక్స్ రేట్స్ ఎప్పుడు చూసుకోవాలి? రిలవెంట్ టు అసెస్మెంట్ ఇయర్ చూడాలి. మా ట్యాక్స్ రేట్స్ రిలవెంట్ టు అసెస్మెంట్ ఇయర్ చూడాలి. మరి ఏజ్
అసెస్మెంట్ ఇయర్ చూడాలా, రిలవెంట్ టు అసెస్మెంట్ ఇయర్ చూడాలా, రిలవెంట్ టు ప్రీవియస్ ఇయర్ చూడాలా. మా ట్యాక్స్ రేట్స్ రిలవెంట్ టు అసెస్మెంట్ ఇయర్ చూడాలి. ఏజ్ ఏజ్ అనేది ప్రీవియస్ ఇయర్ రిలవెంట్ టు ప్రీవియస్ ఇయర్ చూడాలా, రిలవెంట్ టు అసెస్మెంట్ ఇయర్ చూడాలా అని చెప్పాలి. అందరు టైప్ చేయాలి. అట్లీస్ట్ టైప్ మ్యూట్లో ఉన్నా సరే టైప్ అమ్మా, అట్లీస్ట్ టైప్. మీరు చెప్పలేకపోయినా మ్యూట్లో ఉన్నా అట్లీస్ట్ టైప్ అన్నా చేయండి. ఇంకా అన్మ్యూట్ చేసి చెప్తే ఇంకా మంచిది. మా ఏజ్ అనేది ప్రీవియస్ ఇయర్లో ఏజ్ చూడాలా, అసెస్మెంట్ ఇయర్లో ఏజ్ చూడాలా. ఇలాంటి ఎంసీక్యూస్ అడుగుతాడు అప్పుడప్పుడు. మా ట్యాక్స్ రేట్స్ రిలవెంట్ టు అసెస్మెంట్ ఇయర్ చూడాలి. ఏజ్ నేను అడిగేది ఏజ్ అనేది ప్రీవియస్ ఇయర్లో ఏజ్ చూడాలా, అసెస్మెంట్ ఇయర్లో ఏజ్ చూడాలా. ప్రీవియస్ ఇయర్లో ఏజ్ చూడాలా, అసెస్మెంట్ ఇయర్లో ఏజ్ చూడాలి. సో ది ఆన్సర్ ఈస్ సార్ ఏజ్ అనేది ప్రీవియస్ ఇయర్కి సంబంధించి చూడాలా, రిలవెంట్ టు ప్రీవియస్ ఇయర్ చూడాలా, రిలవెంట్ సార్ మారుతుంది కదా ఏజ్. ఆన్సర్ ఈస్ ఏజ్ షుడ్ బి రిలవెంట్ టు ప్రీవియస్ ఇయర్లో ఏజ్ చూడాలి. ప్రీవియస్ ఇయర్లో ఏజ్ చూడాలి. ప్రీవియస్ ఇయర్లో ఏజ్. ట్యాక్స్ రేట్స్ అనేవి అసెస్మెంట్ ఇయర్కి రిలవెంట్గా చూడాలి. ఏజ్ అనేది ప్రీవియస్, నువ్వు ఇన్కమ్ ఏ ఇయర్ ఎర్న్ చేస్తున్నావు ఆ ఇయర్లో ఉన్న ఏజ్ చూడాలి. సార్ వీ ఎర్న్డ్ ఇన్కమ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ అంటే నీ ప్రీవియస్ ఇయర్లో ఎంత ఏజో ఆ ఏజ్ చూడాలి. నీ ట్యాక్స్ రేట్స్ ఏ రేట్స్ అప్లై అవుతాయి, అసెస్మెంట్ ఇయర్కి రిలవెంట్ రేట్స్ అప్లై అవుతాయి. అప్పుడు దానికి ఏజ్ అనేది ఫ్యాక్టర్ కదా. ఆ ఏజ్ ఎప్పుడుది చూడాలి, ప్రీవియస్ ఇయర్లో ఏ ఏజ్ ఉందో అది తీసుకోవాలి. బేసెస్ మా ప్రీవియస్ ఇయర్లో ఏజ్ అనేది బేస్ కింద తీసుకోవాలి. కేటగిరైజేషన్ సీనియర్, నాన్ సీనియర్, సూపర్ సీనియర్ కేటగిరైజేషన్ చేయటానికి బేస్ ఏంటి, ఏజ్. ఆ ఏజ్ ఏ ఇయర్లో చూడాలి, ప్రీవియస్ ఇయర్లో ఏజ్ చూడాలి. అది ఆన్సర్. ప్రీవియస్ ఇయర్లో ఉన్న ఏజ్ చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రీవియస్ ఇయర్లో ఏజ్ రాస్తూ ఉంటాను, అతను ఏ కేటగిరీలో వస్తారో చెప్పండి. ఓకేనా సార్. ప్రీవియస్ ఇయర్లో అతను మిస్టర్ ఏ రెసిడెంట్ అతని ఏజ్ ఎంత సార్, మిస్టర్ ఏ రెసిడెంట్ అతని ఏజ్ ఎంత అంటే అండి 39 ఇయర్స్. ఇతను ఏ కేటగిరీలో వస్తారు, నాన్ సీనియరా, ఇతను ఏ కేటగిరీలో వస్తారు, నాన్ సీనియరా, సీనియరా, సూపర్ సీనియరా, ఏ కేటగిరీలో వస్తారు చెప్పండి అమ్మా. ఏ కేటగిరీలో వస్తారు, మిస్టర్ ఏ రెసిడెంట్ 39 ఇయర్స్, ఇతను ఏ కేటగిరీలో వస్తారు, ఇతను ఏ రెసిడెంట్ 39 ఇయర్స్. ఎప్పుడు ఈ 39 ఇయర్స్, ప్రీవియస్ ఇయర్లో ఏజ్ కదా చూడాల్సింది. ఏ కేటగిరీలో వస్తాడు అందరు చెప్పాలి. ఏ కేటగిరీలో వస్తారు మిస్టర్ ఏ రెసిడెంట్ 39 ఇయర్స్, ఏ కేటగిరీలో వస్తాడు చెప్పండి. ఏ కేటగిరీలో వస్తారు, నాన్ సీనియరా, సూపర్ సీనియరా, 39 ఇయర్స్ ఏజ్ అయితే. ఆన్సర్ ఏంటమ్మా, చాలా డిఫికల్ట్ క్వశ్చన్ కదా. నాన్ సీనియర్ ఆన్సర్ ఏంటి, నాన్ సీనియర్. ఎట్లుందంటే నేనే క్వశ్చన్ కొన్ని ఇంకా 2-3 సార్లు చూస్తాను, తర్వాత నేనే క్వశ్చన్ అడుగుతా, గ్యాప్ కూడా ఇవ్వను, ఆన్సర్ కూడా నేనే చెప్పేసుకుంటాను. చాట్ ఓపెన్ చేసి పెట్టుకొని చాట్ టైప్ చేయండి అట్లీస్ట్. అంతే 2-3 టైమ్స్ చూస్తాను నేను. సో నేనే క్వశ్చన్ అడుగుకుంటా, ఒక హాఫ్ మినిట్ 10 సెకండ్స్ చూస్తాను, నేనే ఆన్సర్ చెప్పుకుంటాను. యాక్చువల్లీ మీరు మ్యూట్ చేసి మాట్లాడితే బాగుంటుంది, వినిపిస్తుంది, టక్మని ఫ్లో ఉంటుంది. లేదు అంటే చాట్ అంటే ఏమవుతుంది, మళ్ళీ నేను ఇది చూడాలి, చాట్ ఓపెన్ చేయాలి, ఏం చేశారో చదవాలి, ఇది అక్కడ కొంచెం టైం డిలే అవుతుంది. అది జనరలీ ఫిజికల్ వస్తే బాగుంటుంది క్లాస్ అంటారు. ఏది బాగుంటుంది సార్ అంటే ఆన్లైన్, అంటే పిల్లలు లేకుండా కెమెరాని చూస్తూ ఆన్లైన్ టీచ్ చేయడం డిఫికల్ట్. నాకేం డిఫికల్ట్ కాదు, నేను చాలా క్లాసులు చెప్పాను కెమెరాలకి. ఇప్పుడు నేను రైట్ ఫ్రమ్ ది స్టార్టింగ్. బట్ ఇక్కడ నష్టపోయేది ఎవరు సార్ అంటే పిల్లలు. మీరు రెస్పాండ్ అవ్వకపోతే మీరు తప్పు రైట్ ఏదైతే అదమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు డెవలప్ చేసుకోవాల్సింది నాలెడ్జో కాన్సెప్టో కాదు, ధైర్యంగా నలుగురు స్ట్రేంజర్స్ ఉన్నా సరే ధైర్యంగా మాట్లాడాల్సిన చోట. సో మాట్లాడాల్సిన చోట అంటే దిస్ ఈజ్ ద క్లాస్, యూ నీడ్ టు కమ్యూనికేట్ రైట్. ఇక్కడ నుంచి డెవలప్ చేసుకుంటే నువ్వు మాట్లాడతావు. సో క్లాస్ అంటే ఏమేమి ఉండాలి, ఫస్ట్ ఆన్లైన్ క్లాస్ అంటే ఫస్ట్ రైట్ నెట్వర్క్ ఉండాలి, తర్వాత మైక్ బాగుండాలి, సో మాట్లాడటం నేర్చుకోవాలి. సరే
ఆ స్కోప్ ఇస్తున్నాను, మాట్లాడండి, చెప్పండి, అడగండి అని అడుగుతున్నాను, చూస్తున్నాను. చెప్పండి చెప్పండి అని అన్మ్యూట్ చేస్తే అన్మ్యూట్ చేయాలని ఆలోచన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అడుగుతున్నాను నేను, ఒకసారి ఏదో క్వశ్చన్ అడిగారు, ఆన్సర్ చేద్దాం. తప్పో రైటో ఏముంది, ఆ మూడిట్లో ఒక దాని మీద టిక్ పెట్టండి సార్ అంటే అయిపోతుంది. అలా ఒకరిని చూసి ఒకరిని పార్టిసిపేట్ చేస్తారు, అలా అందరికి అలవాటు అవుతుంది. ఏం లేదు, ఇదంతా రికార్డింగ్లో వస్తుంది, మా రికార్డింగ్ వాళ్ళు ఫీల్ అవుతారు మళ్ళీ ఎక్కువసేపు మాట్లాడితే. చెప్పేది ఏంటంటే పార్టిసిపేట్ చేయండి అన్న క్లాస్లో. సార్ 39 ఇయర్స్ అంటే నాన్ రెసిడెంట్, ఓకే, నాన్ నాన్ సీనియర్ కింద వస్తాడు. మిస్టర్ బి రెసిడెంట్ 62 ఇయర్స్ ఏ కేటగిరీలో వస్తారు? మిస్టర్ బి రెసిడెంట్ 62 ఇయర్స్ ఏ కేటగిరీలో వస్తారు? అంతేగాని మ్యూట్ చేసి మాట్లాడరంటారు. అమ్మ మీరు చాట్ చేస్తున్నప్పుడు ఎవ్రీ టైమ్ ఐ నీడ్ టు ఓపెన్ చాట్ అండ్ ఐ నీడ్ టు స్టడీ, ఇట్లా ఉంటుంది. సరే ఎనీవే, సరే సీనియర్ కింద వస్తారు. మిస్టర్ సి రెసిడెంట్, రెసిడెంట్ 79 ఇయర్స్ ఏ కేటగిరీలో వస్తారు? 79 ఇయర్స్. సీనియర్. మా ఆన్లైన్ క్లాస్లో కూడా రెస్పాండ్ అయితే బాగుంటుంది, నేను ఫిజికల్ క్లాస్ అయితేనే రెస్పాండ్ అవుతాను అంటే ఈ రోజుల్లో అది జరిగే పని కాదమ్మా. ఫైనల్ అయితే స్ట్రిక్ట్లీ స్పీకింగ్ అమ్మా, ఫిజికల్ క్లాస్ పెట్టడం అనేది ఆ, కష్టమే. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉంటున్నారు. ఫైనల్ ఇంటర్ అయితే ఓకే ఫైన్ అమ్మా, అక్కడ గ్యాదర్ చేసుకోవచ్చు. ఇంటర్ ఫిజికల్ క్లాస్ రాను, అది కూడా కష్టమైపోతుంది ఈ రోజుల్లో. క్లాస్ అంటే ఆన్లైన్లో జరుగుతున్నాయి అన్నీ. మీరు ఆన్లైన్ క్లాస్ అయినా రెస్పాండ్ అవ్వడం నేర్చుకోవాలి, అప్పుడే పర్ఫెక్ట్ ఉంటుంది. లేకపోతే ఒక్కటే అవుతుంది. నేను చాలా చాలా మంది స్టూడెంట్స్కి ఫోన్ చేసి ఇదే చెప్పారమ్మా, మేము పెట్టము, మేము లైవ్ క్లాస్ పెట్టము, మేము రికార్డింగే ఇస్తాము. ఎందుకంటే మాకు ఈ హెడ్ఏక్ వద్దు, రికార్డింగ్ అంటే అసలు స్టూడెంట్స్తో పని ఉండదు, కెమెరాకి చెప్పుకుంటాం, వింటాడా వినడా వాడి ఉద్దేశం, వాడి మొహాన్ని కొడతాం రికార్డింగ్స్. సో అదే నేను చాలా మందిలో పెట్టండి సార్ లైవ్ క్లాస్ పెట్టండి సార్, అది సార్ మాకు తెలియదా, ఒకటి రాడు. ఒకవేళ వచ్చినా సరే రెస్పాండ్ అవ్వరు. అదేదో కెమెరా చెప్పుకుంటే నాకు టైం సేవ్ అయ్యింది కదా, టక్క 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 చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, నేనే క్వశ్చన్ నేనే ఆన్సర్ నేనే అది చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఈ హెడేక్ ఉండదు, మీరేంటి ఇది ఇది అని. ఇట్స్ పై సో 4 రోజులు చూస్తాను, తర్వాత రికార్డింగ్ పెట్టేస్తాను, రికార్డింగ్లు ఇచ్చేస్తాను. అదే జరగబోయేది. ఫస్ట్ చాప్టర్ చూస్తానమ్మా, రెస్పాండ్ అయ్యారా సరే, మిగతా అన్నీ సరే రికార్డింగ్లు ఇచ్చేస్తాము. సో అదే జరగబోయేది, అది చెప్పేది. రెస్పాండ్ అయితే బాగుంటుంది, లేకపోతే లేదు. ఇది రిక్వెస్టే, మళ్ళీ ఏమనుకుంటారు మీరు. సో తర్వాత నేను కన్వర్ట్ చేసేస్తాను రికార్డింగ్కి, నాకు నచ్చిన టైంలో నేను రికార్డింగ్ చేసి మీకు పంపిస్తూ ఉంటా క్లాసెస్, ఓకేనా. అదే చేయబోయేది. అప్పుడు మీరు నాకు ఫోన్ చేసి సార్ లైవ్ పెట్టట్లేదు ఏంటి అంటే నేను ఒక్కటే అడుగుతాను, రెస్పాండ్ అవుతున్నావా, ఇంకెందుకు నీకు లైవ్, రికార్డింగే తీసుకో. అది నువ్వు రెస్పాండ్ అడిగి అది రికార్డింగ్ అయితే ఏంటి, లైవ్ అయితే ఏంటి. ఒకళ్ళిద్దరైనా రెస్పాండ్ అయితే అది లైవ్ అవ్వచ్చు, మీరు మాట్లాడతారు నేను చెప్తాను, అది ఉంటుంది. ఇంకా అట్లాంటప్పుడు రికార్డింగ్ ఇంకా బెస్ట్గా వస్తుంది. ఇంకా నన్ను అడిగితే ఈ చాప్టర్ వరకు చూస్తానమ్మా, రెస్పాండ్ అయ్యారా ఓకే, లేకపోతే నేను రికార్డింగ్ క్లాసెస్ ఇస్తాను, నో డౌట్ అందులో. సో ఇదే జరగబోయేది, రికార్డింగ్ వచ్చేలా చెప్తున్నాను. ఇది రికార్డింగ్లో కూడా అయింది. మీరు ఏమన్నా ఫోన్ చేసి సార్ మాకు లైవ్ కావాలి, ఇది కావాలి, ఇది కావాలంటే పెట్టేదే లేదు, రికార్డింగ్ అంతే. లైవ్ పెట్టినా రెస్పాండ్, ఇదే చెప్పాను చాలామందికి, లైవ్ పెట్టనమ్మా నేను రెస్పాండ్ అవ్వరు. రికార్డింగ్ అయితే నాకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే స్పెసిఫిక్ టైం ఉండదు నాకు, ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు కొంచెం కొంచెం రికార్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. మార్నింగ్ లేస్తాను, చక్కగా ఫ్రెష్ అవుతాను, రికార్డింగ్ చేస్తాను కొంత. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్ళినప్పుడు రూమ్లో సెటప్ ఉంటుంది కదా, అక్కడ రికార్డ్ చేసుకుంటాను. అలా నాకు నచ్చినప్పుడల్లా రికార్డింగ్ చేసుకుంటూ వెళ్తాను. ఒక షెడ్యూల్ అంటూ ఉండదు, టైం అంటూ ఉండదు, అందుకని అప్పుడు నాకు కంఫర్ట్గా ఉంటుంది. క్వాలిటీ కూడా వస్తుంది, ఎందుకంటే నేనే క్వశ్చన్ నేనే ఆన్సర్ చెప్పుకుంటూ ఉంటాను, టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. మీ రెస్పాన్స్ కోసం వెయిట్ చేయడం, మీరు ఏం మాట్లాడలేదా, వింటున్నారా లేదా, ఈ ఆలోచన ఉండదు నాకు అక్కడ. ఎందుకంటే ఎవరు ఉండరు కాబట్టి, కెమెరా కాబట్టి అక్కడ ఉండేది. సో వాళ్ళు ఎలాగో వింటారండి. ఐ సీ ఫర్ దిస్ చాప్టర్ ఇప్పుడు చూస్తాను, తర్వాత నేను విల్ కన్వర్ట్ టు రికార్డింగ్. మీరు ఏమన్నా అనుకోండి, అదే బెస్ట్ నాకు. రైట్. మిస్టర్ డి, మిస్టర్ డి ఈజ్ అ నాన్ రెసిడెంట్ అండ్ ఏజ్ నాన్ రెసిడెంట్ ఏజ్ 78 ఇయర్స్. ఏ కేటగిరీలో వస్తారు మిస్టర్ డి, నాన్ రెసిడెంట్ 78 ఇయర్స్? నాన్ సీనియర్లో వస్తారు. ఎందుకు నాన్ సీనియర్ సార్ అంటే, సార్
ఈవెన్ దో నాన్ రెసిడెంట్ అంటున్నాం కాబట్టి ఈ పర్టికులర్ నాన్ రెసిడెంట్ అయితే ఏజ్తో సంబంధం లేదు, అతను ఎంత ఏజ్ అయినా సరే నాన్ సీనియర్లో వచ్చేస్తాడు. సార్ మిస్టర్ ఈ రెసిడెంట్ ఏజ్ 82 ఇయర్స్ ఎక్కడ వస్తారమ్మా, ఏ కేటగిరీలో వస్తారు? సూపర్ సీనియర్. సూపర్ సీనియర్లో వస్తారు. సో ఈ ప్రాపర్గా ఇది అంతా బాగానే ఉంది. ఇందులో ఒక చిన్న అమెండ్మెంట్ తీసుకొచ్చారు, ఇప్పుడు 2 years బ్యాకే తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు సార్ అంటే మోడీ తాతయ్య తెచ్చారమ్మా ఒక చిన్న అమెండ్మెంట్. ఏంటి సార్, ఒక ప్రివిలేజ్ ఇద్దాం. ఎవరికి ఇద్దాం ఒక ప్రివిలేజ్? వెరీ సింపుల్. ఏజ్ అనేది ప్రీవియస్ ఇయర్లోదే కన్సిడర్ చేస్తాం. మన ప్రీవియస్ ఇయర్ ఏంటమ్మా, వాట్ ఈస్ ద ప్రీవియస్ ఇయర్? 23, 24. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 1st April 2023, ends on 31st March 2024. And this is our previous year, right? Then what is our assessment year? Assessment year ends sir 24, 25. It starts from 1st April 2024, ends on 31st March 2025. So this is our assessment year. We consider age ఎప్పుడు కన్సిడర్ చేస్తామమ్మా? ఏజ్ ప్రీవియస్ ఇయర్లో ఏజ్ కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద ఎస్ఎస్సి హ్యాస్ 59 years ఇన్ ప్రీవియస్ ఇయర్, ఏ కేటగిరీలో వస్తారమ్మా? 59 years రెసిడెంట్. ఏ కేటగిరీలో వస్తారు అందరు చెప్పండి అమ్మా. 59 years రెసిడెంట్ ఏ కేటగిరీలో వస్తారు ఇతను? 59 years రెసిడెంట్ ఇన్ ప్రీవియస్ ఇయర్స్. అమ్మా ఏజ్ 59 years ప్రీవియస్ ఇయర్ అయితే అసెస్మెంట్ ఇయర్లో ఎంత ఉంటుంది? 60 years. ఇప్పుడు ఇతను ఏ కేటగిరీలో వస్తారు? 59 years ఇన్ ప్రీవియస్ ఇయర్, 60 years ఇన్ అసెస్మెంట్ ఇయర్, ఏ కేటగిరీలో వస్తారు? నాన్ సీనియర్. సో ఇతను ఏమైంది సార్ అంటే, సార్ వెరీ సింపుల్. ఏంటి సార్ అంటే, సార్ 31st March ఇతని బర్త్డే ఎప్పుడంట సార్? ఒకవేళ ఇతని బర్త్డే 1st July 2024 అనుకోండి, 60 years, ఓకే ఫైన్. బట్ ఇతని బర్త్డే ఎప్పుడు సార్ అంటే 1st April 2024. 1st April 2024 60 years వచ్చినాయి. మరి 31st March 2024 ఎంత ఉంటుంది? 59 years ఉంటాయి. జస్ట్ ఒక 1 minute అది దాటింది అంతే. ఏ డేట్ వచ్చేసింది? 1st April 2024. సో 60 years వచ్చినాయి. మా ఇప్పుడు ప్రీవియస్ ఇయర్లో ఎంత ఇయర్స్ ఉన్నట్టు? 59 ఉన్నట్టు. జస్ట్ ఒక రోజు అసెస్మెంట్ ఇయర్లో ఒకరోజు 60 వచ్చినాయి అంతే. ఇప్పుడు ఇతన్ని యాజ్ పర్ రూల్ నాన్ సీనియరే అనాలి. యాజ్ పర్ రూల్ ఏమనాలి? నాన్ సీనియరే అనాలి. ఈవెన్ దో ఒక రోజు తర్వాత, జస్ట్ 1 day తర్వాత వచ్చినా సరే నాన్ సీనియర్ అనాలి. బట్ ఎక్సెప్షన్. వాట్ ఈస్ దిస్ ఎక్సెప్షన్? జనరల్ రూల్ ఏంటి? జనరల్ రూల్ అప్లై చేయొద్దు, డీవియేట్ చేయి. జనరల్ రూల్ అప్లై చేయకుండా వేరేది అప్లై చేయి. ఎక్సెప్షన్. జనరల్ రూల్ అప్లై కాదు ఇక్కడ. ఏంటి సార్? జనరల్ రూల్ అప్లై కాదు. సో వెరీ సింపుల్. ఏంటంటాడంటే 1st April బర్త్డే జరుపుకునే వాళ్ళకి జస్ట్ నెక్స్ట్ డే 60 years వస్తాయి కాబట్టి ప్రీవియస్ ఇయర్లో కూడా 60 years ఉన్నట్టు తీసేసుకో. సో అంతే కదమ్మా. అదే 31st March 2024 బర్త్డే అనుకోండి, 60 అని వస్తుంది కదా. అంటే వీళ్ళకి ప్రీవియస్ ఇయర్ 59 కూడా 60 అయిపోతుంది, అసెస్మెంట్ ఇయర్ కూడా 60 వస్తుంది. అంటే ప్రీవియస్ ఇయర్లో 59 ఉన్నా సరే 60 తీసుకో. ఎవరికి మాత్రమే? 1st April 60 వచ్చే వాళ్ళకి. అండ్ 80 దగ్గర కూడా అంతే. 1st April 80 వస్తాయి, అప్పుడు ప్రీవియస్ ఇయర్లో 79 ఉంటుంది, అయినా సరే 80 తీసేసుకో. ఎవరికి? వీళ్ళకి 1st April బర్త్డే జరుపుకునే వాళ్ళకి. అది కూడా ఎక్కడ మాత్రమే వాళ్ళకి ప్రివిలేజ్ ఉంటుంది? 59 years దగ్గర, 79 years దగ్గర ఒకవేళ ఉంటే వాళ్ళు. 59 years దగ్గర ఏం తీసుకోవాలంటే వాళ్ళకి 60 తీసేసుకోవచ్చు అంట. ఎందుకు? 1st April బర్త్డే ఉంది కాబట్టి 59 అంటే 59 years ఏదైతే ప్రీవియస్ ఇయర్ ఉందో ఆ ఇయర్లో కూడా 60 తీసేసుకో. వాళ్ళ కుక్కలకి ఆ ప్రివిలేజ్. ఇంకా మిగతా వాళ్ళు ఎవరికి? సార్ 2nd April నా బర్త్డే సార్, నో, నీకు అప్లై కాదు ఆ రూల్. 1st April బర్త్డే ఉన్న వాళ్ళకి మాత్రమే అప్లై అవుతుంది. అది ఎప్పుడు మాత్రమే అప్లై అవుతుంది? 59 years దగ్గర మాత్రమే అప్లై అవుతుంది. 58, 59 అవ్వదు, 39, 40 అవ్వదు. 59 ఒక్కటే 60 అయిపోతుంది. అంటే నాన్ సీనియర్ కాస్త సీనియర్ సిటిజన్లోకి వస్తారు. సేమ్ మళ్ళీ సూపర్ సీనియర్ దగ్గర కూడా 80 మ్యాజిక్ ఫిగర్ కాబట్టి 79 కాస్త 80 తీసుకోవాలి. ఇప్పుడు 1st April రోజు బర్త్డే ఉండాలి. కండిషన్ ఏంటమ్మా? 1st April బర్త్డే ఉండాలి. సార్ అలా 59 yearsని 60 అని తీసుకోవచ్చు, 79 yearsని 80 అని తీసుకోవచ్చు. ఇప్పుడు కండిషన్స్ ఏంటి? ఎక్సెప్షన్ రూల్కి కండిషన్స్ ఏంటి? బర్త్డే ఎప్పుడు ఉండాలమ్మా వీళ్ళిద్దరికి? ఈ కేసెస్లో
ఫస్ట్ ఏప్రిల్న బర్త్డే ఉండాలి. ఫస్ట్ ఏప్రిల్న బర్త్డే ఉండాలి. ఫస్ట్ ఏప్రిల్న హ్యాపీ బర్త్డే ఉండాలి వాళ్ళకి. ఏప్రిల్ ఫూల్ రోజు బర్త్డే ఉండాలి వాళ్ళకి. అప్పుడు మనకి 59, 60, 79, 80. ఇప్పుడు చెప్పండి అమ్మా సార్, అతని బర్త్డే ఫస్ట్ ఏప్రిల్. సో అతనికి ప్రీవియస్ ఇయర్లో 59 ఇయర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇతను ఏ కేటగిరీలో వస్తాడు? ఇతను రెసిడెంట్. అతని బర్త్డే ఫస్ట్ ఏప్రిల్, ప్రీవియస్ ఇయర్ 69 ఇయర్స్ ఉంది. ఇతను ఏ కేటగిరీలో వస్తారు? రెసిడెంట్. ఫస్ట్ ఏప్రిల్ బర్త్డే ఉంది అతనిది, అంటే ఫస్ట్ ఏప్రిల్ బర్త్డే ఉంది. 59 ఇయర్స్ ఇతన్ని ఏజ్ ప్రీవియస్ ఇయర్లో. ఇతను ఏ కేటగిరీలో వస్తారు ఇప్పుడు? సీనియర్. సీనియర్. ఎందుకు? 60 ఇయర్స్ తీసేసుకోవచ్చు. కండిషన్ ఏంటి? ఫస్ట్ ఏప్రిల్ బర్త్డే, రెసిడెంట్. సో కాబట్టి కండిషన్ సాటిస్ఫైడ్. రెసిడెంట్ అవ్వాలి, ఫస్ట్ ఏప్రిల్ బర్త్డే ఉండాలి. కండిషన్స్ రెండు సాటిస్ఫై అయినాయి. సో 60 ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు 59 దగ్గర. సీనియర్ సిటిజన్ కేటగిరీకి వస్తాం. ఎక్సెప్షన్ ఏంటమ్మా ఇది? ఎక్సెప్షన్. దీని మీద అడిగాడు ఒకసారి ఫైనల్లో క్వశ్చన్. ఎక్సెప్షన్ ఇన్ ప్రీవియస్ ఇయర్ ఆర్ ఫస్ట్ డే ఆఫ్ ఏప్రిల్ ఇయర్. ఫస్ట్ డే ప్రీవియస్ ఇయర్లో 60 వచ్చినా, ఫస్ట్ డే ఆఫ్ అసెస్మెంట్ ఇయర్లో 60 ఇయర్స్ వచ్చినా సరే. ఫస్ట్ డే ఆఫ్ అసెస్మెంట్ ఇయర్లో 60 వచ్చిందంటే అతని బర్త్డే ఫస్ట్ ఏప్రిల్ అయి ఉండాలి కదా. ఫస్ట్ డే ఆఫ్ అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటమ్మా? ఫస్ట్ ఏప్రిల్. ఫస్ట్ డే ఆఫ్ అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటమ్మా? ఫస్ట్ ఏప్రిల్. సో ఫస్ట్ ఏప్రిల్లో బర్త్డే ఉంటే మరి 60 ఇయర్స్ ఫస్ట్ డే వస్తాయి కదా, 59 ఉంటుంది ఫస్ట్ డే. సేమ్ అలాగే ఇక్కడ కూడా అంతే. 80 ఇయర్స్ ఇన్ ప్రీవియస్ ఇయర్ ఆర్ ఫస్ట్ డే ఆఫ్ అసెస్మెంట్. సో ప్రీవియస్ ఇయర్లో ఏజ్ కన్సిడర్ చేస్తాను జనరల్లీ, బట్ ఫస్ట్ డే ఆఫ్ అసెస్మెంట్ ఇయర్ కూడా కన్సిడర్ చేస్తాను. ఎప్పుడు? 80 ఇయర్స్ దగ్గర, 60 ఇయర్స్ దగ్గర. 80 ఇయర్స్ దగ్గర, 60 ఇయర్స్ దగ్గర నేను ఫస్ట్ డే ఆఫ్ అసెస్మెంట్ ఇయర్ కన్సిడర్ చేస్తాను. వాళ్ళ బర్త్డే ఫస్ట్ ఏప్రిల్ అయితే. రిమైనింగ్ అన్ని కేసెస్లో ప్రీవియస్ ఇయర్ ఏజే కన్సిడర్ చేస్తాను. 2 ఎక్సెప్షన్స్ ఏంటి సార్ అవి అంటే 59 ఇయర్స్, 79 ఇయర్స్. అది ఎవరికి మాత్రమే? ఫస్ట్ ఏప్రిల్లో బర్త్డే ఉండే వాళ్ళకి మాత్రమే ఎక్సెప్షన్. మిగతా వాళ్ళు ఎవరికి ఎక్సెప్షన్ లేదు. ప్రీవియస్ ఇయర్లో ఉన్న ఏజే కన్సిడర్ చేసి కేటగిరైజేషన్ చేస్తాను. సరే సార్, కేటగిరీ 1. వాట్ ఈస్ దిస్? ఓవర్ అసెస్మెంట్ ఇయర్ ఈస్ 24-25. కేటగిరీ 1. సో 4 individuals ఏజ్ లెస్ దాన్ 60 ఇయర్స్. హెచ్ఏఎఫ్, ఏఓపి, బిఓఐ, ఏజేపి. రెసిడెంట్ కానీ నాన్ రెసిడెంట్ కానీ అమ్మ, వీళ్ళు రెసిడెంట్ కానీ నాన్ రెసిడెంట్ కానీ. 60 ఇయర్స్ రెసిడెంట్ అమ్మ, సో అతను నాన్ సీనియర్ అవుతారు. హెచ్యుఎఫ్ రెసిడెంట్ అయినా నాన్ రెసిడెంట్ అయినా. ఏఓపి, బిఓఐ రెసిడెంట్ అయినా నాన్ రెసిడెంట్ అయినా. అండ్ ఆల్సో ఏజేపీ, వీళ్ళు రెసిడెన్షియల్ స్టేటస్ సంబంధం లేకుండా. అండ్ ఇండివిజువల్ రెసిడెంట్, ఇండివిజువల్ నాన్ రెసిడెంట్ అయినా. ఇండివిజువల్ నాన్ రెసిడెంట్ అయినా. ఇండివిజువల్ రెసిడెంట్ అయితే ఏజ్ 60 ఇయర్స్ బిలో. ఇండివిజువల్ రెసిడెంట్ అయితే ఏజ్ 60 ఇయర్స్ బిలో. ఇండివిజువల్ నాన్ రెసిడెంట్ ఎనీ ఏజ్. హెచ్ఏఎఫ్, ఏఓపి, బివై, ఏజేపీ రెసిడెంట్ అయినా నాన్ రెసిడెంట్ అయినా ఈ పర్టికులర్ ట్యాక్స్ రేట్స్ అప్లై అవుతాయి. ఇప్పుడు నేను చెప్పబోయేవి ఎవరెవరికి అప్లై అవుతాయి సార్? ఇండివిజువల్ రెసిడెంట్ ఏజ్ లెస్ దాన్ 60 ఇయర్స్ ఒకళ్ళు. హెచ్ఏఎఫ్, ఏఓపి, బివై, ఏజేపీ 1, 2, 3, 4 మొత్తం 5, 6 పర్సన్ ఎవరు? ఇండివిజువల్ నాన్ రెసిడెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఎనీ ఏజ్. ఇండివిజువల్ రెసిడెంట్ అయితే ఏజ్ లెస్ దాన్ 60 ఇయర్స్ వాళ్ళకి. హెచ్ఏఎఫ్, ఏఓపి, బివై, ఏజేపీ ఇండివిజువల్ నాన్ రెసిడెంట్కి ఇప్పుడు నేను చెప్పబోయే ట్యాక్స్ రేట్స్ అప్లై చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సరే ఏంటి ఆ ట్యాక్స్ రేట్స్? ఇన్కమ్ అప్ టు 2,50,000 నిల్. సో 2,50,000 to 5 lakhs 5%, 5 lakhs to 10 lakhs 20%, అబౌవ్ 10 lakhs 30%. సార్ ఇవి స్లాబ్ రేట్స్. ఏంటమ్మా ఇవి? స్లాబ్ రేట్స్. చాలామంది ఏం చేస్తారు సార్, అప్ టు 2,50,000 నిల్ అన్నారు, 2,50,000 to 5 lakhs 5% ట్యాక్స్ అన్నారు టోటల్ ఇన్కమ్ మీద, 5 lakhs to 10 lakhs 20% అన్నారు, 10 lakhs అబౌవ్ 30% అన్నారు. ఇప్పుడు నేను 13 lakhs మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయమంటే చాలామంది ఏం చేస్తారమ్మా, ఇంటర్మీడియట్లో ఇంటర్ లెవెల్లో 13 lakhs అంటే 10 lakhs అబౌవ్ ఉంది, 10 lakhs అబౌవ్ మీద సార్ 30% అన్నారు, ఇంటూ 30% వేస్తారు. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. ట్యాక్స్ రేట్ 30% కాదు, ఇవి స్లాబ్ రేట్స్, ఫ్లాట్ రేట్ కాదు. మరి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్? సార్ ఈ 13 lakhsలో స్లాబ్స్ డివైడ్ చేయాలి. నీకు 13 lakhs ఉన్నా, 1 crore ఇన్కమ్ ఉన్నా, 2 crores ఇన్కమ్ ఉన్నా, 10 crores ఉన్నా, 100 crores ఇన్కమ్ ఉన్నా సరే సార్ అప్ టు 50 lakhs ట్యాక్స్ లేదు. అప్ టు 2,50,000 ట్యాక్స్ లేదు. అప్ టు 2,50,000 0%. 2,50,000 నుంచి 0.5 lakhs నుంచి 5 lakhs వరకు
5%. అంటే 2,50,000 నుంచి 5,00,000 అంటే ఎంత ఇన్కమ్ ఉంటుందమ్మా? 2,50,000 నుంచి 5,00,000 వరకు ఎంత ఇన్కమ్ ఉంటుంది? 2,50,000 నుంచి 5,00,000 వరకు ఎంత అమౌంట్ ఉంటుంది ఆ గ్యాప్లో? ఆ స్లాబ్లో అమౌంట్ ఎంత? 2,50,000. 2,50,000. 2.5 lakhs మీద 5% ట్యాక్స్. సెకండ్ స్లాబ్ అమ్మా. థర్డ్ స్లాబ్ ఎంత? 5 lakhs to 10 lakhs. 5 lakhs to 10 lakhs అంటే అమౌంట్ ఎంత ఉంటుంది చెప్పాలి? 5 lakhs. ఏం లేదమ్మా, 13 lakhsని ఎలా చేయాలి నువ్వు? స్లాబ్స్ వైజ్ డివైడ్ చేసి ట్యాక్స్ అప్లై చేయాలి. సో ఎన్ని స్లాబ్స్ ఉన్నాయి? 1 2 3 4 స్లాబ్స్ కదా. చూడండి 4 స్లాబ్స్ ఉంటాయి. ఇదిగో 1 2 3 4 స్లాబ్స్. 1 2 3 4 స్లాబ్స్కి డివైడ్ చేయాలి. అది ఎంతైనా సరే 1 crore అయినా 100 crores అయినా 4 స్లాబ్స్. అంతేగాని 13 lakhs 10 lakhs కంటే ఎక్కువ కదా అని చెప్పేసి 13 lakhs into 30% వేయకూడదు. ఓకేనా? ఫస్ట్ స్లాబ్ ఏంటమ్మా? 0 to 2.5 lakhs. ఇక్కడ 2.5 lakhs వస్తుంది ఇన్కమ్, దీని మీద 0%. సో సెకండ్ స్లాబ్ ఏంటమ్మా? 2.5 lakhs to 5 lakhs. ఇక్కడ కూడా 2.5 lakhs ఇన్కమ్ వస్తుంది, 5% ట్యాక్స్ రేట్. అంతే కదా, 5% ట్యాక్స్ రేట్. ఇక్కడ ఎంతమ్మా? 5 lakhs to 10 lakhs. ఇక్కడ 5 lakhs అమౌంట్ ఉంటుంది, 20% ట్యాక్స్ రేట్. అంతే కదమ్మా, 20% ట్యాక్స్ రేట్. నెక్స్ట్ అబోవ్ 10 lakhs. 10 lakhs కంటే అబోవ్ ఎంత ఉందమ్మా? 3 lakhs ఉంది. ఎలా వచ్చింది? 13 lakhs minus 10 lakhs. 13 lakhs minus 10 lakhs అంటే ఎంతమ్మా? 3 lakhs. సో దీని మీద 30%. సో రేపు అందరూ క్యాలిక్యులేటర్స్ తెచ్చుకోవాలి. ప్రస్తుతానికి ఎలా అవ్వాలో చెప్పండి అమ్మా, అమౌంట్స్ ఎంత వచ్చింది అమ్మా? 2,50,000 into 0%, 0. 2,50,000 into 5% ఎంతమ్మా చెప్పాలి అందరూ? క్యాలిక్యులేటర్ యూస్ చేసి 5 lakhs into 20% ఎంతమ్మా? చెప్పాలి. 5 lakhs into 20% ఎంత? 1 lakh. 3 lakhs into 30%. 3 lakhs into 30% ఎంత? 90,000. సో ఈ మొత్తం యాడ్ చేస్తే ట్యాక్స్ వస్తుంది. దీనికి మళ్ళీ సెస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయమ్మా, ఆ తర్వాత చూద్దాం. ఫస్ట్ ఓన్లీ నార్మల్ ట్యాక్స్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తున్నాం. యాడ్ చేయండి 3. 0 ప్లస్ 12,500 ప్లస్ 1 lakh ప్లస్ 90,000. ఈ 3 ఇవన్నీ 4 స్లాబ్స్లో వచ్చిన ట్యాక్స్ యాడ్ చేయండి. 2,02,500. కరెక్టేనా? ఇంకొకరు కూడా చేసి కన్ఫర్మ్ చేయండి అమ్మా, వేరే వాళ్ళు కూడా చేయండి. టూ ల్యాక్ 2,500. ఓకే. ఇది నార్మల్ ట్యాక్స్ అమ్మా. దీనికి ఇంకా సర్చార్జెస్ ఇవన్నీ ఏమైనా ఉంటాయి, రిబేట్ కానీ ఇలాంటివన్నీ ఉంటే అడ్జస్ట్ చేయాలి. సో ఇవి స్లాబ్ రేట్స్ అమ్మా, ఇవి స్లాబ్ రేట్స్. సరే, ఇప్పుడు సెకండ్ కేటగిరీ ఓన్లీ ఇండివిజువల్ రెసిడెంట్ అవ్వాలి. ఏజ్ 60 నుంచి 79 years ఉండాలి. సరే, ఇప్పుడు నేను చెప్పిన స్లాబ్ రేట్స్ ఎవరికి, ట్యాక్స్ రేట్స్ ఎవరికంట? ఇండివిజువల్ రెసిడెంట్ ఏజ్ లెస్ దాన్ 60 years, హెచ్యుఎఫ్, ఏఓపి. చాలా మంది అమ్మ ఏఓపి బీఓఐకి ట్యాక్స్ రేట్స్ చెప్పు అంటే ఆలోచిస్తారు. ఆలోచించేది ఏముంది? ఎందుకంటే వీళ్ళు ఏం గుర్తుపెట్టుకుంటారు? ఇండివిజువల్ రెసిడెంట్ ఏజ్ లెస్ దాన్ 60 years వీళ్ళకి ట్యాక్స్ రేట్స్. మిగతా పక్కన అన్ని మర్చిపోతారు. ఆ బాక్స్ కొట్టి హైలైట్ చేసాం కదా, చూడండి, బాక్స్ వేసాము, హైలైట్ చేసాము, బాక్స్ వేసి హైలైట్ చేసాము. హెచ్ఎఫ్ వీళ్ళందరినీ హైలైట్ చేసాము కదమ్మా బాక్స్ వేసి. ఇవి మర్చిపోతారు. సో ఎవరెవరు వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. హెచ్ఎఫ్, ఏఓపి, బిఓఐ, ఏజేపీ వీళ్ళకి కూడా ఈ స్లాబ్ రేట్స్ అప్లై అవుతాయి. సో ఇంకా ఇండివిజువల్ నాన్ రెసిడెంట్కి కూడా వస్తాయి. ఇండివిజువల్ మాత్రం గుర్తుపెట్టుకుంటారు, రెసిడెంట్ ఏజ్ లెస్ దాన్ 60 years, నాన్ రెసిడెంట్ అని. ఆ మిగతా వాళ్ళని మర్చిపోతారు. హెచ్ఏఎఫ్, ఏఓపి, బిఓఐ, ఏజేపీకి కూడా ఇవి అప్లై అవుతాయి. ఇప్పుడు ఇండివిజువల్ రెసిడెంట్ ఏజ్ 60 to 70 years వీళ్ళనే సీనియర్ సిటిజన్ అంటాము. సో సీనియర్ సిటిజన్
వీళ్ళకి ట్యాక్స్ రేట్స్ ఏంటి సార్? అప్ టు 3 lakhs నిల్. అక్కడ ఏంటమ్మా 2,50,000. ఇక్కడ ఫస్ట్ స్లాబ్ 3 lakh వరకు నిల్. 3 lakh to 5 lakh 5%, 5 lakhs to 10 lakhs 20%, above 10 lakhs 30%, above 10 lakhs 30%, up to 3 lakhs nil, 3 lakhs to 5 lakhs 5%, 5 lakhs to 10 lakhs 20%, above 10 lakhs 30%, above 10 lakhs ఎంతమ్మా 30%. సో రెసిడెంట్ వెరీ సీనియర్ సిటిజన్, మా వెరీ సీనియర్ సిటిజన్ అంటే ఎవరమ్మా 80 years ఆర్ అబోవ్. వీళ్ళకి స్లాబ్ రేట్స్ 3 ఉన్నాయమ్మా. ఏంటి సార్ అవి అంటే వెరీ సింపుల్. ఏమంటున్నాడు సార్? అప్ టు 5 lakhs నిల్, 5 lakhs to 10 lakhs, 5 lakhs to 10 lakhs ఎంతమ్మా 5 lakhs to 10 lakhs 20%, అబోవ్ 10 lakhs 30%. ఇవి బాగా గుర్తుండాలి మీకు. రేపు క్లాస్లో వచ్చేసేయాలి ఇవన్నీ. సో రేపు క్లాస్లో ఇవన్నీ వచ్చేసాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిస్టర్ సింగిల్, ఏజ్ 36 years, ఇండివిజువల్ రెసిడెంట్, టోటల్ ఇన్కమ్ 2,40,000. మిస్టర్ సింగిల్ ఏజ్ ఎంత అంటమ్మా 36 years అంట, ఇండివిజువల్ అంట, రెసిడెంట్ ఏజ్ ఎంత అంటమ్మా 36 years. అంటే ఇతను ఏ కేటగిరీలో వస్తారు? నాన్ సీనియర్. నాన్ సీనియర్ అంటే ట్యాక్స్ రేట్స్ ఏం అప్లై అవుతాయి? స్లాబ్ రేట్స్ అప్ టు 2,50,000 నిల్. సో ఫస్ట్ 2,50,000 ఫస్ట్ స్లాబ్లోనే వస్తుంది. అంటే ఇక్కడ ట్యాక్స్ ఎంత ఉంటుందమ్మా? 0. అప్ టు 2,50,000 నిల్ కదా, ఫస్ట్ 2,40,000 అంట. వాళ్ళ ఇన్కమ్ ఎంతమ్మా? అతని ఇన్కమ్ 2,40,000 ఫస్ట్ కేసులో నిల్. సో నెక్స్ట్ కేసు ఏంటమ్మా 2,80,000. సో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్? ఒక ఫార్మాట్ ఏది చేసినా సార్ ఆ ఫార్మాట్ లేకుండా కూడా ఇదిగో ఇలా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు నువ్వు ట్యాక్స్ ఆరో మార్క్ లేసి. కానీ ఎగ్జామ్లో ఒక ఫార్మాట్ ఉంటే బాగుంటుంది కదా. ఏంటి ఆ ఫార్మాట్? నేను ఇలా ఒక ఫార్మాట్ రాస్తే బాగుంటుంది. ఏంటి ఇది? కంప్యూటేషన్ ఆఫ్ ఒక నోట్స్ పెట్టమన్నా కదా, నోట్స్లో రాసుకోవాలి నువ్వు. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆన్సర్స్ అన్నీ ఆ నోట్స్లో రాయాలి నువ్వు. సో వీటికి ఒక నోట్స్ పెట్టమన్నాను కదా, నోట్స్, క్యాలిక్యులేటర్. కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ. ప్రస్తుతానికి నార్మల్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సర్చార్జ్, సెస్, రిబేట్లు ఇవన్నీ ఇంకా నేర్చుకోలేదు కాబట్టి. కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ మిస్టర్ సింగిల్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 24-25. అంటే ఎస్ఎస్సి నేమ్ రాయాలి, అసెస్మెంట్ ఇయర్ రాయాలి, నువ్వు ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నావో రాయాలి. ఇది హెడ్డింగ్లో రావాలి. ఇప్పుడు ఏం హెడ్డింగ్స్ సార్? ఏం హెడ్డింగ్స్ అమ్మా? ఫస్ట్ మనం రాయాల్సింది ఏంటి అంటే స్లాబ్. ఎన్ని స్లాబ్స్ ఉన్నాయి? 4 స్లాబ్స్ ఉన్నాయి. వస్తే రాయాలి, మిగతా. నెక్స్ట్ మనం రాయాల్సింది ఏంటి సార్ అంటే అమౌంట్. ఆ స్లాబ్లో ఎంత అమౌంట్ ఉంటుంది, టోటల్ ఇన్కమ్ అమౌంట్. నెక్స్ట్ మనం రాయాల్సింది ఏంటి? ట్యాక్స్ రేట్. నెక్స్ట్ మనం రాయాల్సింది ఏంటి? ట్యాక్స్ అమౌంట్. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం సార్? స్లాబ్ అని చెప్తున్నాం. ఫస్ట్ మనం ఏం చేద్దాం? ఇదిగో ఇక్కడ మనకి ఫస్ట్ అంతా 2,40,000 కదమ్మా. మన టోటల్ ఇన్కమ్ ఎంతమ్మా? 2,40,000. టోటల్ ఇన్కమ్ ఎంత? 2,40,000 ఈజ్ అవర్ టోటల్ ఇన్కమ్. ఇప్పుడు స్లాబ్ రాద్దాం. స్లాబ్ ఏంటి? 0. ఫస్ట్ స్లాబ్ ఏంటమ్మా? 0 to 2,50,000. ఫస్ట్ స్లాబ్ 0 to 2,50,000. సో ఇక్కడ 2,40,000 ఉంది. ఫస్ట్ స్లాబ్లోనే అయిపోయింది ఇది. సో 0% ట్యాక్స్ రేట్. ట్యాక్స్ ఇస్ 0. అయిపోయింది. నార్మల్ ట్యాక్స్ 0 అమ్మ. ట్యాక్స్ 0 అయిపోయింది. సో ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఫస్ట్ కేసు. సో మళ్ళీ సెకండ్ వన్ హెడ్డింగ్ ఏం పెట్టట్లేదు, కంటిన్యూ చేసేస్తున్నా. సేమ్ హెడ్డింగ్ కాబట్టి మళ్ళీ నార్మల్ హెడ్డింగ్స్ పెడుతున్నాను. స్లాబ్, అమౌంట్, రేట్, ట్యాక్స్. స్లాబ్, అమౌంట్, రేట్, ట్యాక్స్. సార్ స్లాబ్, అమౌంట్, రేట్, ట్యాక్స్. ఇక్కడ టోటల్ ఇన్కమ్ ఎంత సార్? టోటల్ ఇన్కమ్ ఎంతమ్మా? ఇక్కడ 2,80,000. సెకండ్ కేసులో 2,80,000. సో స్లాబ్స్ ఏంటి? ఫస్ట్ స్లాబ్ ఎంతమ్మా? 0 to 2,50,000. 0 to 2,50,000లో ఎంత అమౌంట్ ఉంటుంది? 2,50,000 ఉంటుంది. సార్ అదేంటి సార్ పైన ఎగ్జాంపుల్లో 2,40,000 రాశారేంటి సార్? సార్ ఎందుకు 2,40,000 రాశాను?
అంత లేదు నాకు 2,50,000 స్లాబ్లో ఉన్న అంత అమౌంటే లేదు టోటల్ ఇన్కమ్, అందుకని 2,40,000 రాశాను. సరే ఇక్కడ మరి 2,50,000 ఎందుకు రాసావు? 2,80,000 వరకు ఉంది నాకు టోటల్ ఇన్కమ్, అందుకని హెడ్డింగ్ పెట్టుకున్నాం. 2,50,000 వరకే ఈ స్లాబ్లో వస్తుంది. మరి 2,80,000 మొత్తం ఈ స్లాబ్లో రాదు, 2,50,000 వరకే ఈ స్లాబ్లో వస్తుంది. 0%, 0. నెక్స్ట్ స్లాబ్ 2,50,001 రూపీ టు 5 lakhs. 2,50,001 రూపీ టు 5 lakhs. ఇక్కడ ఎంత ఉంటుంది? 2,50,000 ఉంటుంది అమౌంట్ ఈ స్లాబ్లో, కానీ నాకు అంత అమౌంట్ లేదు టోటల్ ఇన్కంలో. టోటల్ ఇన్కంలో ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది నాకు? 30,000. టోటల్ ఇన్కంలో ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది? 30,000. సో దీంట్లో 5%. 5% ఎంతమ్మా? 30,000 ఇంటూ 5% ఎంత? 1,500. 1,500. నార్మల్ ట్యాక్స్ అమ్మా, సెస్ అవన్నీ అడ్జస్ట్ చేయకుండా 1,500 నార్మల్ ట్యాక్స్. సెస్ అవన్నీ ఇంకా అడ్జస్ట్ చేయాలి, మనం ఇంకా నేర్చుకోలేదుగా, చేయలేదు. 1,500. సో ఇలా నెక్స్ట్ వన్ నెంబర్ 3 ఒక 3-2 చేసేసి మీకు హోంవర్క్ ఇస్తుంది, తర్వాత మీరు నీట్గా చేసుకుని. సార్ నెంబర్ 3 ఎంతమ్మా? నెంబర్ 3 సో 5,90,000. 5,90,000. 5,90,000 అది మీరు హోంవర్క్ చేయండి అమ్మా. 5,90,000 నేనేం చేస్తాను? 18 lakh చేస్తాను. 4 చేసేస్తాను డైరెక్ట్. 4 చేసేస్తాను 18 lakhs. సో స్లాబ్ అమౌంట్ రేట్ ట్యాక్స్. స్లాబ్ అమౌంట్ రేట్ ట్యాక్స్. స్లాబ్ అమౌంట్ రేట్ ట్యాక్స్. స్లాబ్ ఫస్ట్ టోటల్ ఇన్కమ్ రాసుకోవాలి. ఎందుకు? ఆ స్లాబ్లో మనం టోటల్ అమౌంట్ రాయకూడదు కాదు, ఇన్కమ్ టోటల్ ఇన్కమ్లో ఉంటేనే రాయాలి ఆ స్లాబ్లో. టోటల్ ఇన్కమ్ ఎంతమ్మా? 18 lakhs. టోటల్ ఇన్కమ్ 18 lakhs. ఫస్ట్ స్లాబ్ ఏంటి? 0 to 2,50,000. ఫస్ట్ స్లాబ్ 0 to 2,50,000. 2,50,000 రేట్ 0%, ట్యాక్స్ 0. సార్ సెకండ్ స్లాబ్ ఏంటి సార్? 2,50,001 రూపీ. 2,50,001 రూపీ టు 5 lakhs. 2,50,001 రూపీ టు 5 lakhs. ఇక్కడ కూడా 2,50,000 వస్తుంది. 2,50,000 5%. 2,50,000 into 5%. 2,50,000 into 5%. డిఫాల్ట్గా గుర్తుండిపోవాలి ఒక షార్ట్ కట్. ఏంటి సార్ షార్ట్ కట్? సార్ ఈ స్లాబ్లో ఒకవేళ నాన్ సీనియర్ అయితే సో ఒకవేళ 10 lakhs కంటే అబోవ్ ఉంటే ఇన్కమ్, సో వీళ్ళకి ఎంత తీసేసుకోవచ్చు డిఫాల్ట్గా? చెప్పాలి. ఈ స్లాబ్ 12,500 ఒకటి, 1 lakh ఒకటి, 1,12,500 అప్ టు 10 lakhs 1,12,500 తీసేసుకొని 10 lakhs కంటే అబోవ్ ఎంత ఉందో దాని మీద 30% వేసి అది దీనికి యాడ్ చేయండి. చెప్తాను షార్ట్ కట్ ఇప్పుడు దీనికి. మా నెక్స్ట్ స్లాబ్ 5,01 రూపీ టు 10 lakhs. 5,01 రూపీ టు 10 lakhs. అప్ టు 10 lakhs డిఫాల్ట్గా తీసేసుకోవచ్చు అమ్మా. అప్ టు 10 lakhs నువ్వు క్యాలిక్యులేటే చేయక్కర్లేదు, డిఫాల్ట్గా క్యాలిక్యులేటర్లో తీసుకోవచ్చు. ఎంత తీసుకోవచ్చు సార్? 1,12,500. సార్ 10 lakhs కంటే అబోవ్ ఇన్కమ్ ఉందా? 10 lakhs వరకు ట్యాక్స్ డిఫాల్ట్గా తీసేసుకోవచ్చు నువ్వు. 1,12,500 ఎబో ఎంతైతే 10 lakhs కంటే ఎబో ఇన్కమ్ ఉంటుందో దాని మీద 30% వేసి ఈ 1,12,500 దానికి యాడ్ చేయి. ఈజీగా 2 స్టెప్స్లో వచ్చేసింది ఆన్సర్. అబో 10 lakhs ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉందమ్మా? 8 lakhs. 8 lakhs మీద 30% ఏ క్యాలిక్యులేటర్లో ఏమమ్మా? 8 lakhs మీద 30% ఎంతో? ఎంత? 8 lakhs మీద 30%? 2,40,000. ఆ 2,40,000కి 1,12,500 యాడ్ చేసాయి డైరెక్ట్గా. ఇంక ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయక్కర్లా. 10 lakhs కంటే 3,52,500. 3,52,500. సో ఇదో షార్ట్ కట్ అమ్మా. ఏంటి షార్ట్ కట్? అప్ టు 10 lakhs. ఎస్ కట్ అంటే ఏంటమ్మా? షార్ట్ కట్. నాన్ సీనియర్కి షార్ట్ కట్ ఏంటి సార్? అప్ టు 10 lakhs. డిఫాల్ట్గా ట్యాక్స్ ఎంత తీసుకోవచ్చమ్మా? అప్ టు 10 lakhs డిఫాల్ట్గా ట్యాక్స్ 1,12,500. సో అబౌవ్ 10 lakhs ఏదైతే ఉంటుందో దాని మీద 30% వెయ్యి, అది దీనికి యాడ్ చేయి, టోటల్ ట్యాక్స్ వచ్చాయి. షార్ట్ కట్ అదే. ఫస్ట్ ఇది క్యాలిక్యులేట్ చేయి. అబౌవ్ 10 lakhs మీద 30% క్యాలిక్యులేట్ చేసి దానికి 1,12,500 యాడ్ చేసి. అలా సార్ 5 lakhs కంటే అబోవ్ ఉన్నప్పుడు నువ్వు అప్పుడు ఏం చేస్తావు? 5 lakhs కంటే అబోవ్ బట్ 10 lakhs బిలో.
5 lakhs కంటే అబోవ్ ఉంది బట్ 10 lakhs కంటే బిలో ఉంటే ఏం చేస్తావు? 5 lakhs కంటే అబోవ్ ఎంత ఉందో దాని మీద 20% అయ్యి అప్ టు 5 lakhs 12,500 కదా, అది యాడ్ చేసి సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు 10 lakhs కంటే అబోవ్ ఉన్నప్పుడు ఇది 5 lakhs కంటే అబోవ్ బట్ లెస్ దాన్ 10 lakhs ఉంటే మాత్రం ఏం చేస్తావు నువ్వు? అప్ టు 5 lakhs 12,500. ఓ ఫస్ట్ ఇది క్యాలిక్యులేట్ చేయి. గ్రేటర్ దాన్ 5 lakhs ఎంత ఉందో దాని మీద 20% వేయి. దానికి ఇదిగో ఈ 12,500 యాడ్ చేసి ట్యాక్స్ క్యాలిక్యులేట్. షార్ట్ కట్ అమ్మ, షార్ట్ కట్ ఈజీగా చేయొచ్చు. ఎంసీక్యూ ఇచ్చినప్పుడు నువ్వు ఎంసీక్యూ ఇచ్చినప్పుడు చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చేయొచ్చు. ఎంసీక్యూస్ కూడా ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా. ఎలా సార్? సార్ వెరీ సింపుల్. నాన్ సీనియర్ 10 lakhs కంటే అబోవ్ ఇన్కమ్ ఉన్నప్పుడు 10 lakhs కంటే అబోవ్ ఇన్కమ్ మీద 30% దానికి 1,12,500 యాడ్ చేయి. సార్ ఒకవేళ 5 lakhs అబోవ్ ఉంది 10 lakhs బిలో ఉంటే నాన్ సీనియర్ అయితే అప్పుడు ఏం చేస్తావు నువ్వు? 5 lakhs అబోవ్ ఎంత అయితే ఉంటుందో దాని మీద 20% వేసి దానికి 12,500 యాడ్ చేసి. ఓకేనా? సో ఇలా షార్ట్ కట్ అమ్మా, షార్ట్ కట్ ఇంపార్టెంట్. ఎంసీక్యూ చేసేటప్పుడు ఈ షార్ట్ కట్ ఇంపార్టెంట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. 10 lakhs అబోవ్ ఉన్నప్పుడు షార్ట్ కట్ ఏంటి, 5 lakhs అబోవ్ ఉన్న దానికి షార్ట్ కట్ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో మిగతా హోంవర్క్ చేస్తావా నువ్వు? సో మిగతా అన్ని హోంవర్క్ చేసేయమ్మా, ఇవన్నీ హోంవర్క్ చేసే. సేమ్ అలాగే 68 years అయితే ఏంటి, పైన అబోవ్ కేసులో 36 బదులు 68 అయితే ఏమవుతుంది? సీనియర్ సిటిజన్ అవుతారు. 83 years అయితే సూపర్ సీనియర్ సిటిజన్ అవుతారు. అప్పుడు ఏంటి? స్లాబ్ రేట్స్ అవి కాకుండా మారుతాయి. మొత్తం హోంవర్క్ చేసుకుందామా, ఒక రఫ్ నోట్స్లో చేసుకో లేదా క్లాస్ నోట్స్లో చేసుకో. ఇవన్నీ ఈజీయే కదా. Yes, sir. ఇది ఒక్కటి చెప్పి ఆపా. జనరల్ రూల్ అమ్మా, ఇది ఒకటి చెప్తే మనకి ఇంకా రిబేట్ ఇవన్నీ ఉంటాయమ్మా. సో ఐ థింక్ నెక్స్ట్ క్లాస్లో ఈ రిబేట్, సో సెస్ రౌండ్ ఆఫ్ అయిపోయిన తర్వాత వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. రిబేట్ కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే న్యూ ట్యాక్స్ రిజ్యూమ్కి దీనికి కంపారిజన్ క్వశ్చన్ అడుగుతున్నాడు, ఫైనల్లోనే అడుగుతున్నాడు. దట్స్ వై రిబేట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాస్ నుంచి చాలా ఇంపార్టెంట్. ఇంకా రిబేట్ ఇంపార్టెంట్, సర్చార్జ్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే రిబేట్, సార్ రిబేట్ ఇదే చేంజ్ అయింది. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఇది ఉండదు. ఇదిగో ఈ 5 lakhs ప్లేస్లో 7 lakhs వస్తుంది. ఇదంతా చేంజ్ అయింది రెడ్ కలర్లో పెట్టి. సార్ నేను రెడ్ కలర్లో హైలైట్ చేసినవన్నీ ఇంపార్టెంట్ అని, గ్రీన్ కలర్ పెట్టానంటే అమెండ్మెంట్ అని, రెడ్ కలర్లో పెట్టానంటే సో అది ఇంపార్టెంట్ అని. సో బ్లాక్ కలర్ ఏమో హెడ్డింగ్, బ్లూ కలర్ నార్మల్ కంటెంట్. హెడ్డింగ్కి బ్లాక్ కలర్ ఇస్తున్నాను. సో కంటెంట్లో హైలైట్ చేయడానికి రెడ్ కలర్ వాడుతున్నాను. అమెండ్మెంట్ వచ్చిందంటే గ్రీన్ కలర్ వాడుతున్నాను. ఓకేనా? సో అలా అమెండ్మెంట్ అంటే ఎప్పుడో వచ్చింది కాదు, లేటెస్ట్ అమెండ్మెంట్కి మాత్రమే. అంటే ఇప్పుడు న్యూ ట్యాక్స్ రెజ్యూమే వచ్చి 1 attempt అయిపోయింది కాబట్టి దాన్ని రెడ్ కలర్లోనే ఉంచా. ఈ అటెంప్ట్కి అమెండ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని గ్రీన్ కలర్లో పెడుతున్నా. అది జనరల్ రూల్ అమ్మ. ఇది గ్రీన్ వచ్చింది బై మిస్టేక్, బ్లాక్ రావాల్సింది. జనరల్ రూల్. సో ఎక్సెప్షన్. సో ఏంటమ్మా జనరల్ రూల్ ఏంటి? ఇన్కమ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ఈస్ టాక్సబుల్ ఇన్ అసెస్మెంట్ ఇయర్. దట్ ఈస్ జనరల్ రూల్. నువ్వు ప్రీవియస్ ఇయర్లో ఎర్న్ చేసిన ఇన్కమ్ సో అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ పే చేయాలి. దానికి సంబంధించి ఇర్రెస్పెక్టివ్ అమ్మ, అడ్వాన్స్ ట్యాక్స్, టీడీఎస్ అవన్నీ పక్కకు తీయండి జనరల్లీ. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే కేసెస్లో ప్రీవియస్ ఇయర్లో ఇన్కమ్ ఎర్న్ చేస్తే ప్రీవియస్ ఇయర్లోనే ట్యాక్స్ పే చేయాలి. ఏ కేసెస్లో సార్? ఏఓపి ఆర్ బిఓఐ ఫౌండ్ ఫర్ షార్ట్ డ్యూరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏఓపి బిఓఐ అసోసియేషన్ ఒక వినాయక చవితి బొమ్మ పెట్టామమ్మా, ఇక్కడే ఖైరతాబాద్లో పెద్దగా పెడతారు. లడ్డు వేలం పాటేస్తారు, చందాలు కలెక్ట్ చేస్తారు. సో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు కూడా వచ్చారు. ఏంటి సార్ ఇలా వచ్చారు, లడ్డు కావాలా ప్రసాదం? కాదు. ఏం సార్ దండం పెట్టుకోండి, కొబ్బరికాయ ప్రసాదం ఇస్తాం? కాదు. మరి ఏం కావాలి సార్ మీకు? ట్యాక్స్ కావాలి. సార్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ చదువుకున్నట్లేరు, ఇప్పుడు కట్టరు సార్ ట్యాక్స్. ఈ ఇన్కమ్కి అసెస్మెంట్ నెక్స్ట్ ఇయర్లో సార్ కట్టేది, చదువుకుండండి ఇన్కమ్ ట్యాక్స్. నేను బాగానే చదువుకున్నా, దిస్ ఈజ్ ఎక్సెప్షన్. నెక్స్ట్ ఇయర్ వస్తే నువ్వు ఉంటావు ఎక్కడ? ఉండవు. అయిపోయింది. వినాయక చవితి 9 రోజులు 12 రోజులు అయిపోతే మీరు అందరూ వెళ్ళిపోతారు. షార్ట్ డ్యూరేషన్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్ ఆర్ బీఓపై షార్ట్ డ్యూరేషన్ ఫామ్ అయ్యారు. మీరు మళ్ళీ ఉండరు. ట్యాక్స్ సెటిల్ చేయండి. మీకు ఆ రూల్ అప్లై కాదు, మీరు ఎక్సెప్షన్. ఫేర్ అమ్మా, ఫేర్, ఇట్ ఈస్ ఫేర్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తే ఉంటారు, వాళ్ళంతా ఉండరు. సో అందుకని ఎక్సెప్షన్లో రాసాం. అది మళ్ళీ ఇంకేం రాసావు సార్? ఒకటి అయిపోయింది. రెండోది
నాన్ రెసిడెంట్ షిప్పింగ్ బిజినెస్. ఒక అతను ఆస్ట్రేలియా నుంచి షిప్ వేసుకుని వచ్చాడు, ఇక్కడ ఏదో బిజినెస్ చేసుకుని మళ్ళీ తిరిగి వెళ్తున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చి ఆపాడు. ఏంటి సార్ అని, బాబు ట్యాక్స్ కట్టి వెళ్ళాలి అని. సార్ మీరు, నేను ఆస్ట్రేలియా అతను అయినా మీ ఇన్కమ్ ట్యాక్స్ చదువుకున్నాను సార్, నేను ప్రవీణ్ సార్ క్లాసులు చూసా యూట్యూబ్లో. నేను ఏం చెప్పారు, ప్రీవియస్ ఇయర్లో ఎర్న్ చేసిన ఇన్కమ్ని అసెస్మెంట్ ఇయర్లో కట్టమన్నారు ట్యాక్స్, అంతే కదా. మరి మీరేంటి అప్పుడే అడుగుతారు, మళ్ళీ నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్ వచ్చి కడతానండి. నువ్వు వస్తావో రావో, నువ్వు రాకపోతే మళ్ళీ నేను ఆస్ట్రేలియా రాలేను, ఇదంతా నీకు అప్లై కాదు, నువ్వు ఎక్సెప్షన్, నీకు ఆ జనరల్ రూల్ అప్లై కాదు, నీకు ప్రీవియస్ ఇయర్లో ఇప్పుడే సెటిల్ చేసి వెళ్ళిపోవాలి, నీకు అది అప్లై కాదు, నువ్వు ఎక్సెప్షన్లో కవర్ అవుతావు, నీకు జనరల్ రూల్ అప్లై కాదు, నువ్వు ఇప్పుడు సెటిల్ చేసి వెళ్ళిపోవాలి. లేదా నీ రిప్రజెంటేటివ్ని కానీ నీ ఆఫీస్ని కానీ చూపించి వెళ్ళాలి. లేరు, నీకు రిప్రజెంటేటివ్ లేరు, ఇక్కడ నీ ఆఫీసు లేదు, ట్యాక్స్ కట్టే వెళ్ళు, అప్పుడే నీకు ఎంట్రీ స్లిప్ ఇస్తాను. నెక్స్ట్ నెంబర్ 3, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ టు అవాయిడ్ ట్యాక్స్. సార్ ఇతను ఏదో జనరల్గా ట్యాక్స్ కొట్టడానికి ఆరు ఐపీ పెట్టడానికి, ఐపీ అంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెట్టేటప్పుడు కానీ మరి ఏదైనా చేసేటప్పుడు కానీ వాళ్ళ పేర్ల మీద ఉన్న ప్రాపర్టీ అంతా వాళ్ళ వైఫ్ పేరు మీదకో వాళ్ళ మదర్ పేరు మీదకో అలా ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉంటారు. ట్యాక్స్ లయబిలిటీ బయటపడుతుంది అనే టైంలో, అలాంటి టైంలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి లిస్ట్ వచ్చేస్తుందమ్మా, ఏమన్నా కొంచెం డౌట్ఫుల్గా ఉండి అతని మీద ప్రాపర్టీస్ చాలా షార్ట్ డ్యూరేషన్లో వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీస్ ఇస్తుంది, బాబు నీ మీద నాకు డౌట్ వచ్చింది, ట్యాక్స్ అవాయిడ్ చేయడానికి ఇలా ప్రాపర్టీలు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు అని, అది నిజం అబద్ధం నాకు సంబంధం లేదు, నువ్వు ఎక్సెప్షన్లో కవర్ అవుతున్నావు, నువ్వైతే ట్యాక్స్ సెటిల్ చేయి ఫస్ట్. అదేంటి సార్ ఎవ్రీ ఇయర్ అసెస్మెంట్ ఇయర్లో కదా నేను రిటర్న్ వేసేది, ఎవ్రీ ఇయర్ ఓకే అయ్యింది, ఈ ఇయర్ నాకు డౌట్ వచ్చింది, ఎందుకు నువ్వు ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్ చేస్తావు, అది వాట్ ఎవర్ ది రీజన్, ఇవో నోటీస్, నువ్వు నాకు డౌట్ వచ్చింది నీ మీద, దట్స్ వై నువ్వు ట్యాక్స్ పే చేయి, నువ్వు ఎక్సెప్షన్లో కవర్ అవుతున్నావు. నెంబర్ 4, క్లోజర్ ఆఫ్ బిజినెస్ క్లోజ్ చేసేసారు, ఉన్నవన్నీ సేల్ చేసేస్తున్నారు, ఇంక మూసేస్తున్నారు. ఎవరు కూడా వచ్చారు సార్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కూడా వచ్చారు. వచ్చి సార్ ఏంటి సార్ ఇలా వచ్చారు, మీకు ఫర్నిచర్ కావాలా, సెకండ్ హ్యాండ్లు ఇచ్చేస్తున్నాం మూసేస్తున్నాం కదా, వద్దు, ఆర్ యూ వాంట్ ఎనీ సీసీ కెమెరాస్ ఆర్ ఏసీలు కావాలి, నో, ఏం కావాలి సార్, ట్యాక్స్ కావాలి. సార్ మీరు ఎవ్రీ ఇయర్ మేము నెక్స్ట్ ఇయర్ కదా సార్ అసెస్మెంట్ ఇయర్లో కదా ఫైల్ చేయాల్సింది, డ్యూ డేట్ ఇంకా రాలేదు, నో ఎవ్రీ ఇయర్ వేరు యూ ఆర్ క్లోజింగ్ నౌ, నెక్స్ట్ ఇయర్ నువ్వు ఉండవు, ఇక్కడ వస్తే నువ్వు ఉంటావా, నువ్వు క్లోజ్ చేసి వెళ్ళిపోతావు, నేను పట్టుకోలేము ఇంకా, సో యూ నీడ్ టు పే ట్యాక్స్ ఇన్ దిస్ ఇయర్ ఇట్ సెల్ఫ్, ఇన్ దిస్ ప్రీవియస్ ఇయర్ ఇట్ సెల్ఫ్, జనరల్ రూల్ అప్లై కాదు, ఫర్ యూ ఇట్ ఈస్ ఎక్సెప్ట్. నెంబర్ 5, పర్సన్ లివింగ్ ఇన్ ఇండియా పర్మనెంట్లీ. సో ఒక అతను ఇండియాను వదిలేసి పర్మనెంట్గా వెళ్ళిపోతున్నాడంట, వెళ్ళు పర్లేదు, హ్యాపీగా వెళ్ళు, కానీ ట్యాక్స్ సెటిల్ చేసి వెళ్ళు. అదేంటి సార్ జనరల్ రూల్ ఏంటి, నెక్స్ట్ ఇయర్ కదా నేను ట్యాక్స్ పే చేయాల్సి, నో నువ్వు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఉండవు, ఎక్సెప్షన్. సో ఈ 5 కేసెస్లో సో ప్రీవియస్ ఇయర్లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ట్యాక్స్ ప్రీవియస్ ఇయర్లోనే పే చేయాలి, నాట్ ఇన్ అసెస్మెంట్, జనరల్ రూల్ అప్లై కాదు, ఎక్సెప్షన్. 5 కేసెస్లో ఎక్సెప్షన్, జనరల్ రూల్ అప్లై కాదు. అడగొచ్చు అమ్మ, థియరీ క్వశ్చన్ అడగొచ్చు, ఇంటర్మీడియట్లో 2-3 టైమ్స్ అడిగాడు, ఫైనల్లో MCQ అడిగాడు. సో అది ఓవరాల్. నెక్స్ట్ క్లాస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రిబేట్. ఇక్కడ ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమే ప్రకారం రిబేట్ చెప్తాను, బట్ ఇట్ షుడ్ బి కంపేర్ విత్ ద న్యూ ట్యాక్స్ రిజ్యూమే. కంపేర్ చేయాలి, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది ఆ కంపారిజన్లో, అది చెప్తాను. కాకపోతే మార్జినల్ రిలీఫ్ అయిపోయిన తర్వాత ఆ పాయింట్ రివీల్ చేస్తాను. ప్రస్తుతానికి రిబేట్ తెలుసుకుంటాం. ఈ రిబేట్కి మార్జినల్ రిలీఫ్కి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఉండే రిబేట్కి మార్జినల్ రిలీఫ్కి ఒక లింక్ ఉంది. ఆ లింక్ ఎవరైతే బ్రేక్ చేస్తారో వాళ్ళకి కాన్సెప్చువల్ క్లారిటీ హై ఎండ్లో ఉన్నట్టు. సో అది సెస్ నార్మలే. సర్చార్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. అమెండ్మెంట్ వచ్చింది, సర్చార్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. అమెండ్మెంట్ వచ్చింది. ఏంటి అమెండ్మెంట్? సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ అమెండ్మెంట్ వచ్చింది. సో అది ఇంపార్టెంట్. స్పెషల్ ట్యాక్స్ రేట్స్ ఏమి చేంజ్ అవ్వలేదు, అలాగే ఉన్నాయి, అవి చేంజ్ అవ్వవు కూడా. అది డీమ్డ్ ఇన్కమ్ మీద ఒక అమెండ్మెంట్ వచ్చింది. ఎందుకు మరి గ్రీన్లో పెట్టుకుంటే రెడ్ మీద పెట్టామంటే లాస్ట్ అటెంప్ట్ అమెండ్మెంట్, ఓకే ఫైన్. సో స్పెషల్ ఇన్కమ్స్ ఇవన్నీ
వాటి మీద ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఇది అంతా ఒకసారి చూద్దాం మనం. ట్రిక్కీ పాయింట్ ఉంది. స్పెషల్ ఇన్కమ్స్, నార్మల్ ఇన్కమ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇక్కడ ఉన్నవి. మార్జినల్ రిలీఫ్ వెరీ ఇంపార్టెంట్, రిబేట్కి లింక్ చేయాలి. డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్, అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్, మీకు ఫస్ట్ ఎంసీక్యూ దీని మీదే వచ్చింది. అండ్ ఎల్ఎల్పి, లోకల్ అథారిటీ ఎల్ఎల్పి ట్యాక్స్ రేట్స్, డొమెస్టిక్ కంపెనీ ఫర్ సిఏ ఫైనల్ అండ్ సిఎంఏ ఫైనల్ company tax rates are very important. Company tax rates are very important. This one alternative tax regime దీని మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు ఫస్ట్ చాప్టర్. ఐ థింక్ టుమారో క్లాస్లో ఇది కవర్ అవ్వకపోవచ్చు, డే ఆఫ్టర్ టుమారో క్లాస్లో అండ్ ఇంకా కవర్ అయిపోద్దమ్మా. రేపటి నుంచి ఇంకా మీరు సీరియస్గా వినాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బేసిక్స్ అయిపోయినాయి. రేపటి నుంచి ఫైనల్ సిలబస్ సీరియస్గా వినాల్సిందే. ఫైనల్ రేపటి నుంచి చెప్పే టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో రేపు క్లాస్లో మీట్ అవుదాం. బాయ్. అసలు నువ్వు ఎప్పుడు వస్తున్నావు, ఎప్పుడు వెళ్ళిపోతున్నావు? సార్ మీ మధ్యలో నాకు ఎందుకు బ్రేక్ అవుతుంది సార్. సార్ ఇది ల్యాప్టాప్కి ఇవ్వగలరా యాక్సెస్? ఇస్తారుగా. ఏమో సార్, నాకు ఇది ల్యాప్టాప్లో ఓపెన్ అవ్వట్లేదు. అలా కాదు, సపరేట్ ఉండాలి. అది బ్యాచ్ కదా, స్టోర్లో పెట్టి ఇవ్వాలి. అది ఎవరన్నారు సార్? ప్రతాప్ సార్ని స్టోర్లో పెట్టుకుంటాను ఇవన్నీ. స్టోర్ ల్యాప్టాప్లో ఓపెన్ అయ్యింది, బ్యాచ్ ఓపెన్ కాదు. అది ఇప్పుడు ల్యాప్టాప్లో ఓపెన్ అవుతుందా సార్ స్టోర్లో ఉంటే? స్టోర్లో ఉంటే ఓపెన్ అవుతుంది. ఈ మొబైల్ మేము యాక్చువల్లీ ఫైనల్ మొత్తం స్టోర్లో పెట్టాలని ప్రస్తుతానికి ఇనిషియల్ క్లాసెస్ కదా, ఫస్ట్ చాప్టర్ అయిపోయిన తర్వాత లేదు సార్, అయితే ఇంకేం ఇంత ఇవన్నీ యూట్యూబ్లో పెట్టేస్తున్నాం కాబట్టి మీరు ఎలాగో ల్యాప్టాప్లో చూస్తారు యూట్యూబ్లో అని. ఎప్పుడైతే యూట్యూబ్ ఆపేస్తానో అప్పుడు స్టోర్ వచ్చేస్తుంది. ఓకే సార్. ఓకే సార్ సమ్మరీ చెప్పండి సార్, ఎటు టైం సార్. నేను అది పీపీటీ తీసుకురాలా, యాక్చువల్లీ చేశాను కానీ నీకు పంపిస్తాలే పీపీటీ. సార్ వీళ్ళు ఎవరు రావట్లేదు సార్, రూపా శ్రీజీ. నిన్న వచ్చారు, శ్రీజ అయితే వచ్చినట్టుంది కానీ మాట్లాడట్లా, మ్యూట్లో ఉంది. ఇందాక దాకా ఉందమ్మా, వెళ్ళిపోయింది. సార్ మార్నింగ్ ఎందుకు రావట్లేదు? వచ్చారు, రావట్లేదు సార్. శ్రీజిత వచ్చింది, శ్రీజిత ఇందాక దాకా ఉంది. మరి ఎందుకు వెళ్ళిపోయింది మధ్యలో? నేను తిట్టాను ఇవాళ, ఎందుకని సార్? రెస్పాండ్ అవ్వట్లేదని. అందుకే సరే. ఊరగా ప్రెజెన్స్ అదే అందుకని తిట్టాను, రెస్పాండ్ అవ్వట్లేదు, నేను క్యాన్సిల్ చేస్తాను బ్యాచ్ అని తిట్టాను. కానీ వెళ్ళిపోయారు. ఓకేనా? మొబైల్ వర్కౌట్ అవ్వట్లేదు సార్, కొంచెం ల్యాప్టాప్ ఇవ్వగలిగితే. ఓకే ఓకే, జూమ్ వస్తుంది ల్యాప్టాప్లో. సార్ అది జూమ్ లాంచ్ మీటింగ్ అని నా మీద క్లిక్ చేసి సెక్యూరిటీస్ పర్మిషన్ వస్తుంది సార్. అట్లయితే నీ ల్యాప్టాప్లో ఏదో ప్రాబ్లం ఉంది. సరే అమ్మా, అనుకుంటాను సార్. అయితే ఓకే సరే. జూమ్ అయితే వస్తుంది, జూమ్ ల్యాప్టాప్లో వస్తుంది. ఓకే ఓకే ఫైన్, బాయ్. ఓకే సార్. Recording stopped.